कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरिः ओम्। श्लोक नंबर 2। संसार सागर विशाल कराल काम नक्रग्रह ग्रसन निग्रह विग्रहस्य मग्नस्य रागलसदूर्मि निपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलंबम। संसार सागर विशाल कराल काम संसार सागर विशाल कराल काम नक्रग्रह ग्रसन विग्रह निग्रहस्य मग्नस्य रागलसदूर्मि निपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलंबम। ఇక్కడి నుంచి అంతా సంసారమే వస్తుందని చెప్పాను ఉదయం 12వ శ్లోకం వరకు సంసారం సంసారం సంసారాన్ని ఒక్కొక్క దాంతో పోల్చుకుంటూ వస్తాడు. అంటే ఇదంతా మన అనుభవంలో ఉన్నదే, మన అనుభవంలో ఉండి మనకు ఉపయోగపడకుండా ఉంది గనక దీన్ని వివరించేటువంటి ప్రక్రియ. కాబట్టి సంసారం అనేక కోణాల్లో దాన్ని చెప్పుకుంటూ వస్తారు. మొట్టమొదట ఈ 2వ శ్లోకంలో ఇక్కడే ప్రారంభమవుతూ ఉంది గనక సంసారాన్ని ఓ సముద్రంతో పోల్చడం జరిగింది. అది సంసార సాగర. కాబట్టి సంసారం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి సముద్రం, సాగరం. విశాల
కరాళ కామ. ఎంత ఇది అంటే చాలా విశాలమైంది, పెద్దది అని అర్థం. కరాళ అంటే భయంకరమైనటువంటిది, కాబట్టి కేవలం విశాలమైందే కాకుండా భయంకరమైనటువంటిది కూడాను. కరాళ కామ, కామం అనేటువంటి నక్రగ్రహ అంటే మొసలి యొక్క గ్రహము వంటి, అంటే మొసలిని ఒక గ్రహంతో పోల్చాడు. కాబట్టి గ్రహాలు ఎట్లాగైతే బాధిస్తాయో ఇందులో ఒక ముసలి ఉంది సంసారంలో, కాబట్టి గ్రహము వంటి ముసలి, అటువంటి దాని యొక్క నక్రగ్రహ గ్రసన. గ్రసన అంటే మింగడం, కాబట్టి ఇది మింగేస్తూ ఉంది అని అర్థం. ఒక రకంగా మింగేసింది అని కూడా అర్థం. దేన్ని మింగింది అంటే నిగ్రహ విగ్రహస్య, నా నిగ్రహం అనేటువంటి, కాబట్టి ఏదైతే నిగ్రహం ఉందో అటువంటి నిగ్రహాన్ని విగ్రహస్య అంటే దేహం, కాబట్టి నిగ్రహము అనేటువంటి దేహాన్నే మింగేసింది అని అర్థం. కాబట్టి ఈ కామము అనేటువంటిది ఈ సముద్రంలో ఉంది. ఇది ఒక భయంకరమైనటువంటి ముసలి, దీని బారిన పడ్డాను నేను, దాని నుంచి బయటపడలేకపోతూ ఉన్నాను, అది నన్ను మింగేస్తూనే ఉంది. దేన్ని మింగేస్తూ ఉంది? నిగ్రహము అనేటువంటి దాన్ని మింగేస్తూ ఉంది. ఫస్ట్ లైన్. సెకండ్, మగ్నస్య రాగలసదూర్మిని పీడితస్య. మగ్నస్య, ఈ విధంగా ఈ సంసార సముద్రంలో మగ్నస్య అంటే నిమగ్నస్య మునక వేసినటువంటి నేను రాగలసదూర్మి నిపీడితస్య. రాగ అంటే రాగము ద్వేషము రెండు కలిపి, రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలు అనేటువంటి వాటితో లసత్ ప్రకాశిస్తూ ఉన్నటువంటి, వెలయిచున్నటువంటి, కాబట్టి రాగ లసదూర్మి నిపీడితస్య. లసత్ ఊర్మి, ఊర్మి అంటే అలలు. కాబట్టి సముద్రంలో అలలు ఎట్లాగైతే ఉంటాయో అట్లాగే ఈ రాగద్వేషాలు అనేటువంటి అలలు నిండిపోయి ఉన్నాయి. ఈ అలల చేత ఊర్మి నిపీడితస్య, పీడింపబడినటువంటి వాడిని. కాబట్టి ఈ అలలు భయంకరంగా నన్ను పీడింపజేస్తూ ఉన్నాయి. ఈ అలలంటే ఏమిటో కాదు, ఇవి రాగద్వేషాలే, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇవే నన్ను పీడింపజేస్తూ ఉన్నాయి. లక్ష్మీ నృసింహ, హే భగవాన్ లక్ష్మీ నృసింహస్వామి, మమ దేహి కరావలంబం. కాబట్టి ఈ సముద్రం, సంసార సముద్రం నుంచి నేను బయటపడడానికి కరావలంబం మమ దేహి, మమ నాకు కరావలంబం, ఆ చేయూతనే దేహి ఇమ్ము. కాబట్టి నీ చేయూత నువ్వు నన్ను ఏ విధంగా అయినా సరే పైకి వచ్చేటట్టుగా చేయమని భగవంతుడిని ప్రార్థించడం. ఈ శ్లోకంలో సంసారాన్ని సముద్రంతో పోల్చడం. ఇది ఇక్కడ ముఖ్యంగా కామం, సంసార సాగర విశాల కరాళ భయంకరమైనటువంటి కామం, కామ. కాబట్టి ఈ కామం అనేటువంటి ముసలి ఉంది సంసారం అనేటువంటి సాగరంలో. కామం అనేటువంటి ముసలి, ఈ కామం అనేటువంటిది సమస్త అనర్థాలకు మూలమైనటువంటిది, సర్వ అనర్థహేతు. అన్ని అనర్థాలకి ఈ కామమే ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఇటువంటి కామాన్ని నిగ్రహించుకోవాలి. దాన్ని అంత తేలికైనటువంటి పని కాదు. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం తయారు చేసుకున్నది కాదు. పోగొట్టుకోవడానికి అనేక జన్మల నుంచి పనివేసుకొని ఉంది గనక ఒక్క క్షణాన్ని దీన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం లేదు. జహి శత్రుం మహాబాహో, భగవద్గీత. జహి జయించు, శత్రుం మహాబాహో, హే అర్జున జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. కాబట్టి జయించడానికి శక్యం కానటువంటి ఈ కామాన్ని, కామరూపాన్ని, ఆశారూపాన్ని నువ్వు ఏ విధంగా అయినా సరే జయించు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇది దురాసదం, దుస్సాధ్యం. కామాన్ని జయించడం మహా కష్టం. అదే గనక కష్టమైతే, ఏది భగవంతుడు చెప్పినట్టుగా కష్టమే గనకైతే, దుస్సాధ్యమైతే, దురాసదం అయితే జహి అని ఎందుకంటాడు? ఇవన్నీ భగవద్గీతలో కీలకంగా ఉంటాయి. కాబట్టి శత్రువును జయించు అని అంటున్నాడంటే జహి శత్రుం. కాబట్టి కామం అనేటువంటి ఈ శత్రువును నువ్వు జయించు అని చెబుతూ ఉన్నాడంటే జయించడానికి అవకాశం ఉంది. జయించడానికి అవకాశం ఉండేటప్పుడు దురాసదం ఎట్లవుతుంది?
కాబట్టి జయించడానికి సాధ్యం కాదని ఎట్లా చెప్తాము? ఎవడైతే ప్రయత్నించడో వాడికి సాధ్యం కాదు, ఎవడైతే ప్రయత్నిస్తాడో వాడికి సాధ్యమవుతుంది. ఎవరికైతే భగవంతుని యొక్క కృప ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు సాధిస్తారు. భగవత్ కృపకు దూరమైనటువంటి వాళ్ళకి దురాసరం. కామరూపం జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసరం. ఇటువంటి దాన్ని ఎందుకనంటే శత్రువు మనకు బయట కనపడుతూ ఉంటే శత్రువుని జయించవచ్చు. జహి శత్రుం, శత్రువుని జయించు. ఎప్పుడు జయించాలి? వాడు ఎదురుగా కనపడుతూ ఉంటే వాడి మీదకి వెళ్ళి మనం జయించే అవకాశం ఉంటుంది. కానీ కామం బాహ్యంలో ఉండేది కాదు, బాహ్యంలో గోచరించేది కాదు, ఇది ఆంతర్యంలో ఉండేది. కాబట్టి మనకు కనిపించదు, వినిపించదు, అనిపించదు. అటువంటి దాన్ని నిగ్రహించడం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి పని కాదు. ఇది ఎందుకంటే ఇది లోపల ఉండేటువంటి శత్రువు, అంతఃశత్రువు. అసలు ఈ కోరికే లేకపోతే మనకి ఈ పనులే లేవు. అకామస్తు క్రియా నాస్తి. శంకర భాష్యం. అకామస్తు క్రియా నాస్తి. అసలు కోరికే గనక లేకపోతే అకామస్తు క్రియా నాస్తి. ఈ ప్రపంచంలో మనం చేసే పనులే లేవు. ఏ పని నువ్వు చేసినా కామాయ మానశ్చ కరోతి కర్మాణి తైత్రేయ భాష్యంలో అంటారు. కాబట్టి ఎప్పుడు నువ్వు ఎక్కడ ఏ కర్మ చేసినా దాని వెనక కోరిక అనేది ఒకటి ఉంది. ఏదో సాధించాలని, దేనినో తగిలించుకోవాలని, లేకపోతే తొలగించుకోవాలని ఈ ప్రయత్నం ఉండడం వల్లనే కామం కదులుతుంది. కాబట్టి అకామస్తు క్రియా నాస్తి. మనకు అసలు కోరికే గనక లేకపోతే కర్మ అనేటువంటిదే మన దగ్గర జరిగేటువంటి అవకాశం లేనే లేదు. అయితే ఏదైనా సరే యద్యద్ధి కురుతే జంతు తద్ది కామస్య చేష్టితం. యద్యద్ధి కురుతే జంతు. ఎవరెవరు ఏ పని చేసినా ఈ ప్రపంచంలో ఒకరు చేసే పని మరొకరు చేయకపోవచ్చు. మనం చేసేటువంటి కార్యాల్లో భిన్నత్వం గోచరిస్తూ ఉంది. ఒకరు చేసిన పని మరొకరు చేయరు. ఎందుకని? ఒకరు ఆశించేది మరొకరు ఆశించేది కాదు గనక. కాబట్టి ఎవరు దేన్నైతే ఆశిస్తారో దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. కర్మలు నడుస్తూ ఉంటాయి. కాకపోతే యద్యత్త కురుతే జంతుహో, దేన్నైతే మనుషులు చేస్తూ పోతారో తద్ధి కామస్య చేష్టితం, అది కామం చేత ప్రేరేపించబడింది. కాబట్టి కోరిక అనేదే కనుక లేకపోతే ఇది కదిలేటువంటి అవకాశం లేదు. ఈ కోరిక సర్వ దుఃఖాలకి కారణమై ఉంది గనక అకామస్తు క్రియా నాస్తి. ఇది ఎప్పుడైతే ప్రేరేపిస్తూ ఉందో మనం దీని నుంచి తట్టుకోవడం కష్టం అవుతా ఉంది. భగవద్గీతలో కూడా అదే అంటాడు భగవంతుడు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ. ఆవృతం జ్ఞానమేతేన. ఏతేనా జ్ఞానం ఆవృతం. ఈ కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది. ఏతేన జ్ఞానమేతేన, అది ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ. జ్ఞానిన అయం కామ నిత్యవైరిణ. కాబట్టి ఈ కామం అనేది ఏదైతే ఉందో అది నిత్యవైరి. సమర్థుడు పర్మనెంట్ ఎనిమి. అంటే ఆ నిత్య అనేటువంటి విశేషణం అడ్జెక్టివ్ వాడడంలో ఉద్దేశం ఏంటంటే ఈ పొద్దు మనకు శత్రువులుగా ఉండేవాళ్ళు రేపు మిత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వాడు దూరం అయిపోయాడు అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి శత్రువు బాధిస్తున్నాడు మనను, వాడు ఏ కారణం చేతనో వాడికి అవసరాలు ఉండి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు అనుకోండి, మనం ఫ్రీ అయిపోతాం. ఎందుకంటే వాడు లేడని అర్థమవుతుంది. కానీ అలా కాకుండా నిత్యవైరి అంటే ఎప్పుడూ ఉండేటువంటి వాడు. ఒకవేళ వైరి శత్రువు ఎవడైతే ఉండాడో వాడు చచ్చిపోయినాడు అనుకోండి, అంతటితో అయిపోతుంది మనకు. కానీ ఇది అట్లా కాదు. అందువల్ల నిత్యవైరి. ఎందుకని? ఈ జన్మకే కాకుండా తర్వాత జన్మకు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏ కోరికలైతే ఉన్నవో, ఏ కర్మలైతే ఆచరించామో, ఆ కర్మలకు సంబంధించిన ఫలితాలు ఏవైతే అనుభవించినటువంటి ఫలితాల యొక్క సూక్ష్మ వాసనలు, టెండెన్సీస్ అన్నీ కూడాను మనసులో ఎట్లాగైతే లాడ్జ్ అయిపోయి ఉన్నాయో అవి ఈ జన్మకే కాకుండా సూక్ష్మదేహంతో రాబోయేటువంటి జన్మకు కూడా కొనసాగుతూ ఉంటాయి కనుక నిత్యవైరి. ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానినో నిత్యవైరిణ. దీనికి లక్షణాలు 3 చెప్పాడు. కామరూపేణ కౌంతేయ అర్జున. కామరూపేణ నంబర్ 1, ఇది ఆశారూపమైంది. దుష్పూరేణ అంటే పూరింప శక్యంగానిది, నిండింపడానికి వీలు పడదు, పూరింప శక్యంగానిది. దుష్పూరేణ
అనలేనచ అగ్ని లాంటిది, అనలేనచ. చూడండి ఎట్లా ఉందో, ఇది ఆశారూపం. కాబట్టి ఈ సాగరం ఏదైతే ఉందో ఇది నిండదు ఇప్పటి వరకు. ఎందుకు సాగరంతో పోల్చాడు సంసారం అంటే, సాగరం సముద్రం ఏదైతే ఉందో ఇంతవరకు ఎన్నో నదులు వచ్చి దాంట్లో కలిశాయి, ఎన్నో కాలువలు వచ్చి కలిశాయి, ఎంతో వర్షం కురిసింది సముద్రంలో. కాబట్టి ఎన్ని వచ్చి కలుస్తూ ఉండినా, ఎంత వర్షం కురుస్తూ ఉండినా నేను నిండాను అని పెట్టే పరిస్థితుల్లో సముద్రం ఉండదు. కాబట్టి అది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది, నిండిపోయేది అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి సముద్రం ఏదైతే ఎన్ని వచ్చి కలిసినా దాంట్లో నిండిపోవడం అనేటువంటిది ఏదైతే మనకు కనిపించడం లేదో, ఒకే విధంగా ఉందో, అట్లాగే ఈ సంసారంలో కూడాను నేను నిండినాను, నేను పూర్ణంగా ఉన్నాను, అహం పూర్ణ పూర్ణోహం అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో వినపడదు, అది ఇంకేం లేదు. కాబట్టి ఇది సాగర రూపం. కాబట్టి దుష్పూరేణ, తమస్తుంది, దుష్పూరేణ అంటే పూరింపడానికి శక్యం కాదు. దుష్పూరేణ అంటే దుఃఖేన పూరణం అస్య ఇది. కాబట్టి దాన్ని నింపాలి అంటే మాత్రం చాలా కష్టం. దాన్ని నింపడం అనేటువంటిది సాధ్యపడేటువంటి పని కాదు. అది ఈ సంసారం అనేటువంటి సాగరం. కాబట్టి ఎంత మనం చేస్తూ ఉండినా ఇంకా 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 అనే పంకా తిరుగుతూ ఉంటుందే కానీ అది ఆగే ప్రశ్న లేదు. ఇక్కడే వచ్చిన ప్రాబ్లం, ఎవడూ తృప్తి పడలేకపోతున్నాడు. మనం అంటుంటాం ఆయనకి 2 కోట్లు ఉందండి, సరే పర్వాలేదు, ఈయనకి 20,000 కోట్లు ఉందండి, ఇది చూడండి ఎట్లుంది. ఎందుకని అలాగే కూర్చోబెట్టి కొన్ని జనరేషన్స్ తింటే కూడా తినలేరు. అంత ధనాన్ని ఆర్జించిన ఇంకా కావాలనుకుంటూ ఉన్నాడంటే ఆ ఇంకా దేనికి? ఏమన్నా అనుభవిస్తాడా? అనుభవించేంత టైం లేదు. జీవితాన్ని లెక్కేసుకుంటే అనుభవించేంత టైం లేదు. కానీ అది కావాలి అనేటువంటిది ఉంది. ఎంత వచ్చినా కూడాను ఇంకా కావాలి అనేటువంటిది ఒకటి అభిప్రాయపడుతూ ఉందని కనుక దుష్పూరేణ దుఃఖేన పూరణం అస్య, దాన్ని దుఃఖంతో పూరించాలి. అంటే పూరించని సాధ్యం కాదు అని అర్థం. నింప సాధ్యం కాదు, నింపలేమంత తేలికైనటువంటి పని కాదు. ఒక విధంగా చెప్పాలంటే జల్లెడలో నీళ్లు పోసినట్టే, అర్థమైంది? జల్లెడు ఉంటుంది కదా, మన వాళ్ళు అమ్మగారు జల్లిస్తూ ఉంటారు. అంటే దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ధాన్యం అంతా కిందకు పోద్ది, చెత్త పైన ఉంటుంది, అది జల్లెడ. అంటే చేటకి జల్లెడకి చాలా తేడా ఉంది. చేట ఏం చేస్తుందంటే, చిన్న చిన్నవి స్మాల్ ఎగ్జాంపుల్స్ భారతంలో ఉన్నాయి. చేట చేసే పని ఏంటంటే ఇట్లా అంటుంటారు చూడండి అమ్మగారులు, భర్త ఏ వైపు కూర్చొని ఉంటే ఆ వైపు చిమ్ముతుంది. అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం, నాకు అనవసరం, సరేనా? ఇట్లా అంటూ ఉంటే ఆ చెత్త ఏదైతే ఉందో అది పోతుంది, ధాన్యం నిలుస్తుంది. జల్లెడ చెత్తను ఉంచుకొని మిగతా అంతా వదిలేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా శాస్త్రం అదే చెప్తుంది, నాయన చేటలాగా ఉండు, జల్లెడలాగా ఉండద్దు. అందువల్ల భారతానికి చేట భారతం అనే పేరు ఇందుకే వచ్చింది. ప్లీజ్ అండర్స్టాండ్. ఎవడైనా కనుక మనం చూస్తుంటాం విపరీతంగా ఏదంటే అది వాగుతూ ఉంటాడు, వీటితో వినలేనరా బాబు చేట భారతం అంటుంటారు. అది డిఫరెంట్గా అర్థం చేసుకోవడం. చేట భారతం ఏంటంటే చేట ఏ విధంగా అయితే మంచిని ఉంచుకొని చెడును వదిలేస్తుందో భారతం చదివితే నువ్వు అలాగే అవుతావు అని చెప్పడం దాంట్లో ఉండేటువంటి అంతరార్థం, ఇంకేం లేదు. కనుక ఇది కాబట్టి జల్లెడ ఏ విధంగా అయితే ఎంత నీళ్లు పోసినా కింద పోవడమే కదా, ఈ సంసారం అనేటువంటి సాగరం కూడా అంతే. నువ్వు ఎంతైనా నింపు, ఎక్కడో ఒక్క చోట ప్లీజ్ తృప్తి పడితే తప్ప జీవితానికి ఓ సార్థకత అనేటువంటిది లేదు. ఎందుకని ఈ సంసారంలోనే తృప్తి అనేటువంటిది లేదు. అందుకని దాన్ని కామరూపేణ దుష్పూరేణ అంటూ మూడోది అన్నాడు చూడండి, అనలేనచ. అనలేన, అనలహ అంటే అలం అనలం, పదమేమో అలం. అలం అంటే చాలు అని అర్థం. సంస్కృతంలో అలం అంటే ఎనఫ్, చాలు. ఎంత మంచి పదం.
మనం 80-100 సంవత్సరాలు జీవించిన ఆ ఒక్క పదం పలకడానికి మన జీవితం సరిపోవడం లేదు కదా. చాలు, ఇక చాలు, ఒక్క మాట 2 అక్షరాలు చాలు, ఎనఫ్ ఆయన అనుకున్నాడు అనుకోండి, వాడి జీవితం తృప్తికరంగా ఉంటుంది. వాడు నిత్యతృప్త నిరాశ్రయ, ఎప్పుడూ తృప్తిగానే ఉంటాడు, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటాడు. కానీ అది కాదు మంది. అలం అనేదే మనకు తెలియదు. అల్లం తెలుసు, అలం తెలియదు. అలం కానిది అనలం. అలం నవిద్యతే యస్య ఇది. ఆ అలం చాలు అనేదే తెలియంది అనలం. తమాషా చూసారా, అది అనలం అంటే. కాబట్టి నిప్పు, అనలం అంటే నిప్పు కదా. అనిలహ వాయువు గాలి, అనలహ అంటే నిప్పు. కాబట్టి దీన్ని ఎందుకు నిప్పు అన్నాడు అంటే, అగ్నిలో ఎంత వేస్తూ ఉండినా అది తగలబెడుతూ ఉంటుందే కానీ చాలు అని మాత్రం అనర్దు. అలం నవిద్యతే యస్య, అందుకని నిప్పు అనలమైంది. ఇది అనలేనచా, చూసారా, చాలు అనేటువంటిది ఆశకి లేనే లేదు. కాబట్టి సంసార సాగరంలో గొప్ప శత్రువు మనకు తయారయ్యాడు. జహి శత్రు మహాబాహో, నువ్వు ఎట్లయినా జయించు. ఎందుకని? ఇది కామరూపం, దురాసదం, ఆశారూపమైనటువంటిది. ఇది ఒక శత్రువు. ఇది ఇక్కడే మన జీవితంలో ఉంది. వాతావరణం కూడా అయినా ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి, వాడు మనం ఉండేటువంటి ఊరిలోనే కనుక ఉంటే వాడు మనకు గొప్ప శత్రువు అయితే ఎప్పుడు వాడికి సంబంధించిన ఆలోచనలే కదులుతూ ఉంటాయి మనలో. వాడు ఎక్కడున్నాడు, ఏ పని చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని శత్రువుకు సంబంధించిన ఆలోచనలు కదులుతాయి. సపోజ్ అట్లా కాకుండా వాడు మన ఊరిలో ఉండడం కాకుండా మన వీధిలోకే వచ్చాడు అనుకోండి, కొత్తపేటకి పాత పాట పాడడానికి. అప్పుడు ఏమనిపిస్తుంది, వరే 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 వీడేమిటి మన వీధిలోకే వచ్చాడే అని ఇంకా ఆందోళన పెరుగుతుంది. సపోజ్ వాడు మన ఇంటి పక్కనే చేరాడు అనుకోండి, అద్దెకి తీసుకొని, అప్పుడు ఎట్లుంటుంది? బయటికి పోవాలన్నా కష్టమే, లోపలికి రావాలన్నా కష్టమే. ఇటు కాదు అటు కాదు. వాళ్ళు ఖాళీ చేయమన్నారని మనం ఉండే బిల్డింగ్లోనే మనం పై పోర్షన్లో ఉంటే వాడు కింద పోర్షన్లో చేరాడు అనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది? ఇంకా ఆందోళన వర్ణనాతీతం. నేను చెప్తున్నా, మనం ఉండే ఇంట్లో కాకుండా మనలోనే చేరాడు అనుకోండి, అప్పుడేమవుతాడు? వాడే కదా కామశత్రువు. కామశత్రువు ఎక్కడున్నాడు వాడంటే బయట లేడు సార్, మనలోనే ఉన్నాడు. కాబట్టి మనలోనే వాడు చేరిపోయి ఉన్నాడు. కాబట్టి ఆశ నిరాశ, ఆశ నిరాశ, కోరుకోవడం కామం, ఆశ నిరాశ. ఆశ నిరాశల జీవితమింతే, ఆశ నిరాశల జీవితమింతే, కష్ట సుఖాల అతుకుల బొంతే, ఆశ నిరాశల జీవితమింతే, కష్ట సుఖాల అతుకుల బొంతే, ఆశ నిరాశల జీవితమింతే. తరువుకు ఛాయ జీవికి మాయ, తరువుకు ఛాయ జీవికి మాయ, కడలిలోన కెరటాలుగా. ఇదే సముద్రం, సంసార సముద్రం. తరువుకు ఛాయ జీవికి మాయ, కడలిలోన కెరటాలుగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల పునాదిగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, ముడిపడి ఉన్నవి అనాదిగా, జన్మ జన్మల పునాదిగా, ఆశా నిరాశల జీవితమింతే, కష్ట సుఖాల అతుకుల బొంతే, ఆశా నిరాశల జీవితమింతే. గడిచిపోయినవి ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ముడిపడి ఉన్నాయి ఇవి. రేపు రాబోయేటువంటి రోజుల్లో
అంటే మనం తరించలేకపోతే మాత్రం వచ్చేటువంటి జన్మలకి ఇవే పునాదులు అవుతాయి. పునాది మీదనే మేడను ఎట్లాగైతే నిర్మిస్తారో ఈ కర్మ పునాదుల మీదనే రాబోయేటువంటి జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఏమో ఒక్క క్షణంలో ఏదైనా అవుతుంది. అందాల బ్రతుకు అద్దాల మేడ, అందాల బ్రతుకు అద్దాల మేడ, ముక్కలోను ఒక్క క్షణాన. అందాల బ్రతుకు అద్దాల మేడ, ముక్కలోను ఒక్క క్షణాన. చెప్పిరావు చేసినవి, చెప్పిరావు చేసినవి, జరిగేవన్నీ తప్పనివే. ఆశా నిరాశల జీవితమింతే, కష్ట సుఖాల అతుకుల బొంతే. ఆశా నిరాశల జీవితమింతే. కాబట్టి హే భగవాన్, హే లక్ష్మీ నృసింహ, మమ దేహి కరావలంబం. కాబట్టి ఈ సముద్రంలో నుంచి నేను బయటపడేటట్టుగా లేను. సంసారం అనేటువంటి సముద్రంలో నుంచి నేను బయటపడతాననేటువంటి ఆశ నాకు ఏ విధంగానూ గోచరించడం లేదు కనుక మమ దేహి కరావలంబం, నీ చేయూతని. కాబట్టి ఇక్కడ ఇదిగో నీ చెయ్యి నాకు అందించు, నీ చేయూతని కరావలంబం మమ దేహి. కాబట్టి నాకు నీ చేయూత నిమ్ము, నేను దేహి, నిన్ను అర్థిస్తూ ఉన్నా, నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా. ఫస్ట్ లైన్ అయిపోయింది. మగ్నస్య రాగల సదూర్మిని పీడితస్య. ఇంకా ఈ రాగద్వేషాలు తర్వాత. కాబట్టి ఒకవైపు సంసారం అనేటువంటి సముద్రంలో కామము అనేటువంటి ముసలి చేత పీడింపబడుతుండేటువంటి వాడు, మరొక వైపు ఊర్మి అలలేవైతే ఉన్నాయో, ఏమిటా అలలు? రాగద్వేషాలు. ఎప్పుడు లేస్తాయో తెలియదు, ఎప్పుడు పడతాయో తెలియదు, ఎప్పుడు లేస్తూ పడుతూ ఉండేటువంటి అలలు ఈ రాగద్వేషాలు జీవితంలో పెనవేసుకొని ఉన్నాయి, లైక్స్ అండ్ డిస్లైక్స్. కాబట్టి వీటి చేత నిపీడితస్య, ఈ అలల చేత పీడింపబడ్డటువంటి వాడిని. కాబట్టి అలలు ఒకే విధంగా ఢీకుంటూ ఉంటే, రాగద్వేషాలు ఎప్పుడైతే ఢీకుంటూ ఉన్నాయో వాటి చేత పీడింపబడుతూ ఉన్నాను హే భగవాన్. నెంబర్ 2, కాబట్టి కామం అనేటువంటి ముసలి, భయంకరమైనటువంటి ముసలి మింగేస్తుందేమో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. కాబట్టి ఈ అలలు ఏవైతే ఉన్నాయో, రాగద్వేషాలు అనేటువంటి అలలు ఏవైతే ఉన్నాయో వాటి చేత పీడింపబడుతుండేటువంటి వాడిని. ఇంద్రియస్యేంద్రియాస్యార్థే, ఇంద్రియస్యేంద్రియస్యార్థే, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంధినౌ. ఎంత చక్కగా చెప్పాడు. ఇంద్రియస్య అర్థే. కాబట్టి మన ఇంద్రియాలకి, ఇంద్రియ విషయాల్లో సంబంధాలు ఏర్పడి ఉన్నాయి. ఏమిటా సంబంధాలంటే రాగద్వేషాలు. ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. కాబట్టి ఇందులో రాగద్వేషాలు ఏర్పడి ఉన్నాయి. కళ్ళున్నాయి, రూపాలను చూస్తాయి. చూసిన రూపాలన్నీ కంటికి అవసరం లేదు, మనసుకు అవసరం లేదు. కానీ కొన్నే మనసు కావాలనుకుంటూ ఉంది. అనేక విషయాలను చెవులు వింటాయి, అవన్నీ అవసరం లేదు, కొన్నే అవసరం అనిపిస్తుంది. కాబట్టి చెవులకు కొన్ని కావాలి శబ్దాలు, కళ్ళకు కొన్ని కావాలి రూపాలు, ముక్కులకు కొన్ని కావాలి ముక్కు వాసనలు, నాలుగుకు కొన్ని కావాలి రుచులు, స్పర్శలు కావాలి చర్మానికి. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నావో, సెన్స్ ఆర్గన్స్, ఈ 5 జ్ఞానేంద్రియాలు ఇంద్రియస్య అర్థే. కాబట్టి ఇంద్రియాలకి ఇంద్రియ విషయాలతో రాగద్వేషం వ్యవస్థితం, వాటికి రాగద్వేషాలు ఏర్పడిపోయి ఉన్నాయి. కాబట్టి చూసినవన్నీ కావాలని మనం ఎప్పుడూ కోరుకోం. ఏది చూస్తే అది కావాలని అనుకుంటామా? కాదు. అదే కదా ఇప్పుడు సూపర్ మార్కెట్కి పోతే అర్థమైపోతుంది. ప్రవేశించేటప్పుడు ఒకరిని చూస్తే మనం అందరూ పోతారు, అందరూ ఏదో కొనాలని. కానీ ఒకరు కొన్నది ఇంకొకరు కొనరు. సరేనా? ఎందుకని? వాళ్ళ మనోభిప్రాయాలు వేరే, వాళ్ళ అభిష్టాలు వేరే, వాళ్ళ ఈప్సితాలు వేరే, వాళ్ళకి రాగాలు వేరే, ద్వేషాలు వేరే. కాబట్టి కొన్ని వాళ్ళకి అవసరం లేదు, కొన్ని కావాలి. ఏవైతే కావాలని కోరుకుంటూ ఉన్నారో అవి దగ్గరగా ఉండాలి. ఎవరైతే కావాలని మనం కోరుకుంటున్నామో ఈ ప్రపంచంలో వాళ్ళు దగ్గరగా ఉండాలి. ఎవరు దగ్గరగా ఉంటే మనకు సుఖమో వాళ్ళ మీద మనకు రాగం ఉంది అని అర్థం.
ఎవరు దూరంగా పోతే మనకు సుఖమో వాళ్ళ మీద ద్వేషం ఉందని అర్థం. ప్రతి మానవ జీవితం ఈ విధమైనటువంటి రాగద్వేషాలతో మిళితమైనటువంటి ఒక పొట్లం. ఇట్స్ ఎ ప్యాకెట్. అర్థమైంది. కాబట్టి రాగద్వేషాల నుంచి తప్పుకోలేరు. కాబట్టి విషయాలు మనల్ని బంధిస్తున్నాయి అంటారు. విషయాలు కాదు మనల్ని బంధించేది, రాగద్వేషాలు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి మనలో ఉండేటువంటి రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవే బంధిస్తూ ఉన్నాయి. కాబట్టి దేని మీద రాగం ఉందో అది దూరం అయితే దుఃఖంగా కనపడతా ఉంది. అది కాబట్టి రాగద్వేషాలు అనేటి విషయాలకు సంబంధించినవి కావు, మనిషికి సంబంధించినవి. ఇది రాగము అని చెప్పలేం, ఇది ద్వేషము అని చెప్పలేం, ఇది మంచిదే అని చెప్పలేము. ఈ ప్రపంచంలో ఇది చెడు అని చెప్పలేం. ఎందుకని ఒకరికి చెడుగా ఉన్నది మరొకరికి మంచిగా కనపడతా ఉంది, ఒకరికి మంచిగా ఉన్నది మరొకరికి చెడుగా కనపడుతూ ఉంది. ఏది మంచి ఏది చెడు ఇంతెందుకు, ఒకే మనిషికి తన జీవితంలో ఒక దశలో ఇష్టపడింది మరొక దశలో ఇష్టపడలేకపోతూ ఉన్నాడు. రెండోది పరిస్థితులు మారుతూ ఉంటే కూడా, వ్యక్తిలో పరిస్థితులు మారుతూ ఉండినా, వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో మార్పులు వస్తూ ఉండినా రాగద్వేషాలు కూడా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది, ఇష్టాయిష్టాలను బట్టే రాగద్వేషాలు ఉన్నాయి కనుక ఈ రాగద్వేషాలు అనేటువంటివి పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తిగతం. రాగద్వేషాలనేవి ప్రత్యేకంగా లేదు. ఐ టెల్ యూ, అది కేవలం వ్యక్తిగతం, ట్రూలీ స్పీకింగ్. కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించినవి, అంతేగాని ప్రత్యేకంగా లేదు. ఒక బస్ స్టాప్లో ఒక ఆవిడ నిలబడుకోనుంది. కొంతసేపు అయిన తర్వాత ఇంకొక ఆవిడ వచ్చి ఆ వైపు నిలబడుకున్నది. ఆవిడ ఈవిడ్ని కొంతసేపు చూసుకున్నారు. కొంతసేపు చూసిన తర్వాత ఆవిడని చూసి, ఆవిడ కూడా ఈవిడ్ని చూసి కొంత దగ్గర అయ్యారు. అప్పుడు ఈవిడన్నది, మీ పేరు సరోజ కదా? అవును. ఏ సరోజ? అప్పుడే టోన్ మారిపోయింది. ఏంటి నన్ను గుర్తుపట్టలేదు? ఓసి నీరజా నువ్వట అయిపోయింది. రే ఎంత కాలానికి కలిసాం, చాలా మారిపోయినవే. అప్పుడు నువ్వు సన్నగా ఉండేదానివి, ఇప్పుడు ఏంది ఇట్లా అయిపోయినావే అని అంటే, లేదు పెళ్ళి అంతా అట్లాగే ఉన్నాను. అప్పుడు మా వారు ఇట్లుండేవారు, పెళ్ళయిన తర్వాత వారు నేను ఇట్లా ఇంకే లేదు, ఇట్లా అయ్యాము. అట్లాగా అలాగా ఇది ఒకరొకరు మాట్లాడుకున్న తర్వాత ఈవిడ అడుగుతూ ఉంది, చాలా కాలానికి కలిసాం. ఎప్పుడో న్యూ సైన్స్ కాలేజీలో, న్యూ సైన్స్ కాదు న్యూ సైన్స్, హైదరాబాద్లో ఉంది కదా న్యూ సైన్స్ కాలేజ్. ఆ న్యూ సైన్స్ కాలేజీలో మనం చదువుకునేటప్పుడు కంబైన్డ్ ఎడ్యుకేషను, అప్పుడు అక్కడ మనం చదువుకున్నాము. ఏమే సరోజా, నీకు అది జ్ఞాపకం ఉందా, ఇది జ్ఞాపకం ఉందా, అది జ్ఞాపకం ఉందా, మాస్టర్లను గొడవ చేసేవాళ్ళం జ్ఞాపకం, అన్నీ జ్ఞాపకం ఉండే. సరే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు, బాగున్నావా అని అడిగింది సరోజని. ఎవరు? నీరజ. సరోజని అది బాగున్నాను. అంతా బాగుంది కదా? బాగున్నాను. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే మీ అబ్బాయి? మా అబ్బాయి డాక్టర్, మంచి ఫేమస్ డాక్టర్. మీ అమ్మాయి? మా అమ్మాయిని డాక్టర్కి ఇచ్చారు. ఆయన డాక్టరే, ఆయన కూడా బాగా ఫేమస్ డాక్టర్. చెప్పింది ఊరుకో కదా. అంటే మీ వారు, మా వారు ఇంజనీరు, వారు అనేకమైనటువంటి ఆనకట్టలు కట్టారు, కాకపోతే అవన్నీ కూలిపోయినాయి. మా ఇల్లు మాత్రం ప్రస్తుతానికి నిలబడి ఉంది. మంచిది. ఇంత చెప్పిన తర్వాత ఎన్ని చెప్పినా అంతా బాగుంది కదా, ఏమీ సమస్యలు లేవు కదా, ఎందుకని ఇంత అడుగుతుంది ఆవిడ ఈవిడ్ని చెప్పనా? ఏదో ఒకటి బాగలేదని చెప్తే ఆవిడికి తృప్తి, ఇంకేం లేదు. అన్నీ బాగున్నాయంటుంది, ఏదో ఒకటి బాగలేదని చెప్పకపోతుందే, చెప్తుందిలే అనుకుంటే మధ్యలో ఆవిడ అంతా బాగానే ఉంది కానీ నీరజ ఏంటి 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 అంటే అది కావాలి, ముందు కావాలి. ఇతరులు బాగలేకుండా ఉంటే చాలు మనకు హాయి, మనం బాగుండడం బాగలేకపోవడం వేరే విషయం. చెప్పు ఏంటండి? ఏం లేదు, కొద్దిగా మా అబ్బాయిదే నాకు ఆలోచన. మీ అబ్బాయిదే? ఏమి? డాక్టర్ అన్నావు కదా. డాక్టరే, మంచివాడు, బాగా చక్కగా చదువుకున్నాడు,
ఏమన్నా దుర్లభాట్లు అస్సలు లేవు. రాముడు కన్నా ఉండొచ్చేమో కానీ మా వాడికి ఉండవు. మరి ఇంకేమన్నా చెడు అలవాటు ఏమీ లేవు, చెడు అలవాట్లు ఏమీ లేవు. సంపాదించాడు, చక్కగా సంపాదిస్తాడు కావాల్సినంత. మరి ఎందుకు బాధ అనేది ఏం లేదు. పాపం వాడి జీవితంలో సుఖం లేకుండా పోయింది. కారణం ఏమిటి? ఎందుకని సుఖం లేదు? ఏం లేదు, ఉదయం 4 గంటలకు లేస్తాడు. బ్రహ్మముహూర్తంలో లేస్తాడా? సాధన చేస్తాడా? ధ్యానం చేస్తాడా? స్వామీజీ సుందర చైతన్యానంద శిష్యుడా? మళ్ళీ ఆయన ఎందుకు? ధ్యానం లేదు, మట్టి లేదు. 4 గంటలకు లేచి పాత్రలన్నీ శుభ్రం చేస్తాడు, వెజల్స్ క్లీనింగ్. ఎవరు? డాక్టరా? ఎస్, డాక్టర్. నా కుమారుడు, ఏకైక కుమారుడు, ఒక్కడే పిల్లవాడు. అది అయిన తరువాత ఇళ్ళంతా చెమ్ముతాడు. వాడు స్నానం చేస్తాడు, తర్వాత వచ్చి కాఫీ పెడతాడు. ఆ కాఫీ తీసుకెళ్ళి బెడ్ దగ్గర ఇస్తాడు. ఎవరికంటారా? మీకు అర్థమైంది, నేను చెప్పను. మీకు ఏదైనా అర్థం కాకపోతే చెప్తాను, కానీ మీకు అర్థమైంది ఎందుకు చెప్తాను నేను. కాఫీ తీసుకెళ్ళి ఇస్తాడు. కాఫీ తాగా పడుకోనట్లేదు. ఈ లోపల పాపం పిల్లలకి వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కనుక వాళ్ళకి టిఫిన్స్ రెడీ చేసి పెడతాడు. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పంపిస్తాడు. తర్వాత ఈవిడ స్నానం చేసి వస్తుంది, ఆవిడికి టిఫిన్ పెడతాడు. తర్వాత భోజనం కూడా తయారు చేసేస్తాడు. అప్పుడు క్లినిక్కి పోతాడు, హాస్పిటల్కి పోతాడు. పోయి పాపం సర్జను పైగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి అనేక శస్త్రచికిత్సలు చేసి రాత్రికి వస్తాడు. వచ్చిన తర్వాత బాగా అలసిపోయి ఉంటాడు. అలసిపోయినా కూడా ఏమనుకోకుండా నవ్వుతూ పోయి ఆ పాత్రలంతా శుభ్రం చేసి మళ్ళీ భోజనం చేసి ఇదే వ్యవహారం రాత్రి 11 గంటలకు పడుకుంటాడు. అబ్బబ్బా, ఎందుకని? మీ కోడలేం చేయదని ఇదిగో భోంచేస్తుంది అంతే, అంతకన్నా ఇంకా. మరి ఎందుకని అట్లా? ఎందుకని కోడలు ఆ విధంగా ఉంటుంది? ఆమె 24 గంటలు టీవీ చూడడం, సరేనా, పాటలు వినడం, ఇవి తప్ప మరొకటి లేనే లేదు. అదే బాధ నాకు. ఎంతో గారాబంగా పెంచాను బిడ్డని, అల్లారు ముద్దుగా పెంచాను. చివరికి గొప్పవాడు అయ్యాడు, గొప్ప డాక్టర్ అయ్యాడు. కానీ ఈ బాధ చూస్తూ ఉంటే ఊహకే అందడం లేదు. అదొక్కటే నాకు బాధ. మరి మీ అమ్మాయి విషయం ఏంటి? మా అమ్మాయే, ఆవిడ విజయవాడలో ఉంది కదా, ఏం చేస్తుంది? ఆవిడ లక్ష్మీ జాతకం. మా అమ్మాయిది లక్ష్మీ జాతకం. మా అబ్బాయే పాపం వాడు బాధపడుతున్నాడని నాకు బాధ, కానీ మా అమ్మాయిది లక్ష్మీ జాతకం. ఏమి అని? ఎట్లా? మా అల్లుడు ఇదో మీరు ఇదేం బాగలేదు. మీరు స్వామీజీ మైండ్ అట్లా పట్టేస్తూ ఉంటే నేనేం చేసేది? అట్లా మా అల్లుడు 3 గంటలకే లేస్తాడు. ఆయన ఇంకా అడ్వాన్స్డ్గా ఇంట్లో పనులన్నీ చేస్తాడు, అంతా చిమ్ముతాడు, అంతా టిఫిన్లు ఆయనే చేస్తాడు, భోజనాలు ఆయనే చేస్తాడు, హాస్పిటల్కి పోతాడు, అక్కడ పనులు చూసుకుంటాడు, ఇక్కడికి వస్తాడు, పిల్లవాళ్ళకి స్నానాలు చేయిస్తాడు, అన్నీ మా అల్లుడే. అమ్మా మీ కూతురా? మా కూతురా? ఆమె సుందర చైతన్యానంద స్వామి శిష్యురాలు. ఆయనకేమి కర్మం, విపరీతంగా రాసి పడేశాడు పుస్తకాలన్నీ. అంతటితో ఆగలేదు, కుప్పలు తెప్పలుగా డివిడీలు, సీడీలు అన్నీ. ఆమె ఎప్పుడు ఓపికంటే చదువుతుంది, లేకపోతే డివిడీ చూస్తుంది, లేకపోతే సీడీ వింటుంది. ఇదే పని తప్ప ఇంకొకటి లేదు. అదృష్ట జాతకురాలు నాకు మరి అర్థమైంది ఇప్పుడు. ఇవే రాగద్వేషాలంటే. ఏదైతే తన కుమార్తెకు జరిగితే ఆనందమో అది కోడలకు జరగకూడదు. ఏదైతే తన కొడుకు జరిగితే దుఃఖమో అది అల్లుడికి జరగచ్చు. ఇంకా ఈ జీవితాలకు సుఖం ఎక్కడ ఉంటుంది, శాంతి ఎక్కడ ఉంటుంది? కాబట్టి వాళ్ళు జీవించినంత వరకు ఇలా దుఃఖపడుతూనే ఉంటారు. రాగద్వేషాలను కనుక తటస్థం చేస్తే ఈ ప్రపంచం చాలా చిన్నదైపోతుంది సార్. మనల్ని కష్టపెట్టే శక్తి ఈ ప్రపంచంకి లేదు. యమునా తీరంలో కూర్చొని ఉన్నాడు గురు గోవింద్ సింగ్. ఆయన శిష్యుడు ఒక సేట్ వచ్చాడు, వచ్చి గురుదేవా నమస్తే అన్నాడు. గురు గోవింద్ సింగ్ నేను చెప్పేది, సిక్కు మత గురువు. ఏంటి నాయన అన్నాడు. ఈరోజు నేను పుట్టినరోజు. అయితే ఏంటి? ఇదిగో మీకోసమని
ఈ బంగారు గాజులు తెచ్చాను. ఇవి కూడా మణుల చేత పొదిగినటువంటి బంగారు గాజులు మీకోసం తెచ్చాను. ఇది నా పుట్టినరోజు కానుక, మీరు స్వీకరించండి అని ఇచ్చాడు. తీసుకున్నాడు. కూర్చొని ఆయన అన్నాడు. ఆయన కూర్చున్నాడు. ఈయన ఒకటి తీసుకొని 2 గాజులు ఇచ్చాడు. ఒక గాజు తీసుకొని ఇలా తిప్పుతూ ఉన్నాడు. అంటే అవి మెరుస్తూ ఉన్నాయి. అంత మణులు గనక అన్ని వైపుల నుంచి ప్రకాశం వస్తూ ఉంది. ఇలా తిప్పుతూ తిప్పుతూ అట్లా అన్నాడు. అది పోయి యమునలో పడిపోయింది. ఒక్కసారి తను ఇచ్చినవాడు అదుర్దాబడి, గురుదేవా గురుదేవా మీరేం ఆలోచించకండి, నేను గొప్ప ఈతగాడిని, అది ఎక్కడ పడిందో చెప్పండి, నేను దాన్ని తీసుకొని వస్తాను. ఎందుకంటే మీరు కదా చూసింది, ఈ వైపు పడిందే, ఆ వైపు పడిందే, అక్కడ పడిందే, మధ్యలో పడిందే, ఎక్కడో మీరు చెప్తే నేను గజ ఈతగాడిని. అహంకారం ఉంటే అన్నిట్లో ఫస్టే. కాబట్టి నేను పోయి దాన్ని ఈది తీసుకొని వస్తాను అని అంటే గురు గోవింద్ సింగ్ ఏం చెప్పాలి? అదిగోనాయన అక్కడ పడిందని కదా చెప్పాలా? ఈ 2వ గాజులా అదిగోనాయన అక్కడ పడిందని వేసాడు. అంతే, ఫినిష్. ఎందుకని? ఆ గాజుల యొక్క విలువ, మణులు పొదిగినటువంటి గాజుల విలువ ఆ సేటుకు ఉంది, కానీ అన్నీ వదులుకున్న గురు గోవింద్ సింగ్కి లేదు. ఎందుకని? అతన్ని బంధించేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. అతన్ని ప్రభావితం చేసేటువంటి వస్తువే లేదు ఈ ప్రపంచంలో. ఎందుకని? నిత్యతృప్త నిరాశ్రయ, దేని మీద ఆధారపడనటువంటి వాడు, ఎప్పుడు తృప్తిగా ఉండేటువంటి వాడు. కాబట్టి అందరూ ఒకే ప్రపంచంలో ఉన్నా అందరిది ఒక ప్రపంచం కాదు, ఎవరి ప్రపంచం వారిది. అందుకని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవరికి వారే యమునా తీరే అని. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరికి వాళ్ళే. ఎందుకని? ఎవరెవరి రాగద్వేషాలు వాళ్ళవి ఉంటాయి. ఒకే ఇంట్లో మనం అందరం కలిసి జీవిస్తూ ఉండినా ఒకరి అభిప్రాయాలకి మరొక అభిప్రాయాలకి భిన్నంగా ఉండడానికి కారణం కూడా ఇదే. కాబట్టి ప్రపంచం ఒకటే. ప్రపంచంలో ఉండేటువంటి మనం ఒకే విధంగా జీవిస్తూ ఉండినా మనలో ఉండేటువంటి భావ స్పందన వేరుగా ఉంది గనక, రాగద్వేషాలు వేరుగా ఉంది గనక ఒకరికి దుఃఖాన్ని పంచేది, సుఖాన్ని పంచేది ప్రపంచం కాదు. ఇది నేను చెప్పదలుచుకుంది. కాబట్టి ప్రపంచాన్ని దూషించాల్సిన అవసరమే లేదు. ఈ సమాజం వల్ల నేను సుఖపడలేకపోతున్నాను, ఈ పిచ్చోళ్ళ మాటలు ఇవన్నీ, సరేనా? ఈ సమాజం వల్ల నేను సుఖపడలేకపోతున్నాను, ఈ ప్రపంచం వల్ల నేను సుఖపడలేకపోతున్నాను. ఈ ప్రపంచం ఇంతవరకు ఎవరినీ సుఖపెట్టలేదు సార్. నువ్వెట్లా సుఖపడతావు? ఈ ప్రపంచం వల్ల నేను దుఃఖపడతాను. నో, నీ దుఃఖానికి ప్రపంచం కారణమే కాదు. కాబట్టి సుఖమైన దుఃఖమైన వ్యక్తిగతం, కేవలం నీ మీద, నీ రాగద్వేషాల మీదనే ఆధారపడింది. రాగద్వేషాలని కనుక తటస్థపరిస్తే ఈ ప్రపంచం నిన్ను ఏమీ చేయలేదు. ఒక త్రాచు ఉందంటే కాటు వేయచ్చు, నిన్ను బ్రతుకు విషపూరితంగా మారచ్చు. కానీ దానికే కనుక కూరలు తీసేస్తే చిన్నపిల్లవాడు కూడా పట్టుకుంటాడు, అది ఏమీ చేయలేదు. కాబట్టి రాగము ద్వేషము అనేటువంటి 2 కూరలు, పాముకి ఎట్లాగైతే 2 కూరలు ఉన్నాయో మన మనసుకు కూడాను రాగద్వేషాలు అనేటువంటివి 2 ఉన్నాయి. వాటిని ఎప్పుడైతే తటస్థం చేస్తామో, న్యూట్రలైజ్ చేస్తామో, ఆ రాగద్వేషాలని న్యూట్రలైజ్ చేసిన తర్వాత ఈ ప్రపంచం మనకు చాలా చిన్నదైపోతుంది. జరిగేవి జరుగుతూ ఉంటాయి. ఒకవైపు నదీ ప్రవాహంలాగా ప్రపంచంలో విషయాలు దొర్లిపోతూ ఉంటాయి, కానీ అవి మాత్రం నిన్ను కదిలించేటువంటి శక్తి లేకుండా ఉంటాయి. కాబట్టి వీటి వల్లనే ఇప్పుడు శాస్త్రంలో కూడా నాయన ఇన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు ఎందుకు వచ్చాయో తెలుసా? దృశ్యంతే హి పురుషాః రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రామంతః. దృశ్యంతే హి పురుషాః రాగాది గౌరవాత్, ఈ రాగద్వేషాల వల్లనే శాస్త్రం అతిక్రామంతః, వాళ్ళు శాస్త్రాన్ని కూడా నో అంటారు. నేను చూశాను మా జీవితంలో, నేనెంత చూశాను. ఈవెన్ మాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి బంధువుల్లో, అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి బంధువుల్లో మహామేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దారి తప్పిపోయినటువంటి సన్నివేశాలు నేను చూశాను. మంచి ఎగ్జాంపులరీ క్యారెక్టర్స్ ఉన్నారు మళ్ళీ. కాబట్టి వాళ్ళని చూస్తే ఏరా ఇట్లా కూడా జీవిస్తారా అని అనిపిస్తుంది. అంత ధర్మబద్ధంగా జీవించినటువంటి వాళ్ళు ఒక్కసారి శాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికి పాపం 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 ఇంత అయోమయంగా ఉండారే అని అనిపిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? ఇది రాగద్వేషాలు. మళ్ళీ ఇదిగో మనం ఈ కులంలో పుట్టాం కాబట్టి మనం ఈ యొక్క సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళం, దాన్ని మనం సపోర్ట్ చేయాలి అనే అభిప్రాయం ఎప్పుడైతే పడిందో దాంట్లో కొట్టుకుపోవడం జరుగుతూ ఉంది. అది సత్యమా కాదా అనేటువంటిది వేరే విషయం. కాబట్టి ఎప్పుడూ మనం సత్యాన్ని నమ్ముకోవాలి,
మనం సత్య స్వరూపులుగా వెలగాలి అని అనుకుంటే సత్య మార్గంలో చరించాలి తప్ప వీటన్నిటికీ ఏమోబ్బా నేను చాలామంది నాకు ఉత్తరాలు రాశారు, నాకు పరోక్షంగా చెప్పారు, కొందరు ప్రత్యక్షంగా చెప్పారు నువ్వు పోయే మార్గం తప్పు అని. ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు చిన్నప్పుడు. కానీ నేను వదిలిపెట్టలా. ఎందుకని? మనకు సత్యం కావాలి, కానీ మనం ఎక్కడ పుట్టాము, ఏ కులంలో పుట్టాము, ఏ సంప్రదాయంలో వచ్చాము అనేది ప్రధానం కాదు. కాబట్టి రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రమంత శంకరులు వారు. కాబట్టి బృహదారణ్యకోపనిషత్ భాష్యంలో చెప్తారు ఈ మాట. దృశ్యంతే హి పురుషాః రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రమంత. ఈ రాగద్వేషాల్లో పడి శాస్త్రాన్ని కూడా వాళ్ళు విస్మసిస్తారు. అంటే శాస్త్రమే ప్రమాణం. ఎందుకంటే జ్ఞానం శాస్త్రంలో ఉంది, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. కాబట్టి నాకు మోక్షం కావాలంటే నీకు జ్ఞానం కావాలి, నీకు జ్ఞానం కావాలంటే శాస్త్రం వైపుకు నువ్వు రావాలి. మరొక విధంగా జ్ఞానం కలిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఉన్నదే కనుక ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, అదే మోక్షము. ఇక్కడ శంకరుల వారికి ఇతరులకు ఉండేటువంటి తేడా, ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి జ్ఞానాదేవత కైవల్యం ఒక్క జ్ఞానం వల్లనే మనకి ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రాగద్వేషాల ఒడిలో పడకూడదు మనం. పాలు కొందరికి ఇష్టం, కొందరికి అయిష్టం. అయ్యా పాలు తాగుతారా? అబ్బెబ్బెబ్బే లేదండి, చిన్నప్పటి నుంచి నాకు పడదండి. అయ్యా కాఫీ తాగుతావా? పాలు అయితే తాగుతాను సార్. ఏం చేస్తాను చెప్పండి? ఈ పాలును మంచిని అంటామా, చెడుని అంటామా అనడానికి అవకాశమే లేదు. ఎందుకని? పాలలో దోషం లేదు. ఒకవేళ దోషమే ఉంటే మనసులో ఉంది, కానీ ఇంకొక విధంగా లేనే లేదు. కాబట్టి ఈ రాగద్వేషాలు మగ్నస్య, ఆ సంసార సముద్రంలో మగ్నస్య నిమగ్నస్య లసత్, అక్కడ తెలుస్తూ ఉండేటువంటి ఊర్మి, ఆ అలలు ఏవైతే ఉన్నాయో, రాగద్వేషాలు అనేటువంటి అలలు ఏవైతే ఉన్నాయో వాటి చేత నిపీడితస్య, నేను పీడింపబడినటువంటి వాడిని, బాధపడుతున్నటువంటి వాడిని, సుఖపడలేకపోతున్నటువంటి వాడిని. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అయ్యా నీ చెయ్యిని అందించి నన్ను ఈ సంసార సముద్రం నుండి బయటపడే. దిస్ ఈజ్ సెకండ్ శ్లోక. ప్లీజ్ థర్డ్ శ్లోక. ఇంతకుముందు మనం చూసింది సంసారం సముద్రం కదా. నేను అన్నాను ఇక్కడి నుంచి మీకు ఉదయం చెప్పాను, ఇక్కడి నుంచి ప్రతి శ్లోకంలో సంసార అంటూ ప్రారంభం అవుతాడు. అంటే సంసారాన్ని ఒక్కో దానితో పోలుస్తూ రావడం. ఇక్కడ అరణ్యం, ఇప్పుడు సముద్రం అయిపోయింది, నెక్స్ట్ అరణ్యం. సంసార సాగరాన్ని చూచాం, ఇప్పుడు సంసారారణ్యం. కాబట్టి సంసారం అనేటువంటి అరణ్యం. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవర అర్ధితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార ఘోర, ఎత్తుకోవడం ఇది ఘోరం. చూసుకోండి. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్ధితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్లీజ్. సంసార ఘోర, ఇది అరణ్యం, ఘోరారణ్యం. అందుకని ఘోరతో స్టార్ట్ అయ్యాడు. భయంకరమైనటువంటి ఘోర అంటే భయంకరమైన. గహనే, గహనే అంటే అరణ్యంలో, అడవిలో అని అర్థం. గహనే. కాబట్టి సంసారము అనేటువంటి ఘోర గహనే, భయంకరమైనటువంటి అడవిలో చరత, నేను చరిస్తూ ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను. చూడండి చెప్తున్నాడు, నేను ఎక్కడున్నాను అంటే సంసారం అనేటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉన్నాను, పరిభ్రమిస్తూ ఉన్నాను. ఎక్కడోలోని నేను
అరణ్యంలో ఉన్నాను. ఏ అరణ్యము? సంసారం అనేటువంటి అరణ్యం, ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి అడవిలో చరిస్తూ ఉన్నాను. మారోగ్రభీకర మృగ ప్రవరార్ధితస్య. మారా అంటే మన్మధుడు, లైంగికం, కామం. మార ఉగ్ర అంటే క్రూరమైనటువంటి, ఈ మన్మధుడనే క్రూరమైన, భీకర భయంకరమైన, క్రూరమైన భయంకరమైన. కాబట్టి ఉగ్ర అంటే క్రూరమైన, భీకర అంటే భయంకరమైన, మృగ ప్రవర మహామృగం చేత, మృగ ప్రవర విశేషం అది. కాబట్టి ప్రవర మృగ అని అర్థం, గొప్ప మృగం చేత అని అర్థం. కాబట్టి ఈ మన్మధుడు అనేటువంటి క్రూరమైన భయంకరమైన గొప్ప మృగం చేత అర్థితస్య బాధింపబడ్డవాడిని, ఆర్తస్య దీనుణ్ణి, మత్సర నిదాఘ నిపీడితస్య. మాత్సర్యం అంటే అసూయ, ఈర్ష, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మత్సర, ఈ మాత్సర్యం చేత, నిదాఘ అంటేటువంటి మాత్సర్యం అనే నిదాఘ అంటే గ్రీష్మం, ఎండాకాలం కదా. గ్రీష్మంలో ఎంత భయంకరంగా ఉంటుంది వేసవి ఎండలు, దాంట్లో నిదాఘ ఆ గ్రీష్మంలో నిపీడితస్య పీడింపబడ్డవాణ్ణి. కనుక లక్ష్మీ నృసింహ, హే భగవాన్ లక్ష్మీ నృసింహ స్వామి, మమ దేహి కరావలంబం, నీ చేయుతను నాకు అందించు. కాబట్టి సంసారం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి అరణ్యము. అంటే అరణ్యం ఎట్లా ఉంటుంది? అడవి, మీరు చూడలే, నేను చూడలే. తీరా దాంట్లో ఎంటర్ అయితే మాత్రం ఎక్కడ ఏముందో మనకు తెలిసి రాదు. అది అరణ్యం అంటే. అరణ్యం అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది ఎక్కడుందో మనకు తెలిసి రాదు. కాబట్టి భీకరంగా ఉండేటువంటి అరణ్యం, ఘోరమైనటువంటిది, పైగా భయంకరమైనటువంటి గహనే, ఘోర గహనే, భయంకరమైనటువంటి అరణ్యం, అంత చెట్లతో కప్పేసి ఉంది, ఎటు పోయినా కూడాను దారి ఉండదు. కాబట్టి ఎలా పోవాలనో తెలియదు. సంసారం అనేటువంటి ఈ అరణ్యంలో ఎలా చరించాలనో తెలియదు. ఎవడి దారి వాడిది. తండ్రి చెప్పింది కొడుకు వినడు, కొడుకు చెప్పింది భార్య వినదు, భార్య చెప్పింది అన్న వినడు, అన్న చెప్పింది తమ్ముడు వినడు. దాన్ని సంసారం అంటారు. ఎవరి మార్గంలో పోవాలనో ఎవరికీ అర్థం కాదు. ఏది ఎక్కడో తెలియదు. మనం పోతూ ఉంటే ఒకవైపు నుంచి భయంకరమైన సర్పం రావచ్చు, మరొక గుహలో నుంచి ఒక పాము రావచ్చు, ఇది పులి రావచ్చు. కాబట్టి ఏది ఎప్పుడు ఎలా వస్తుందో మనం ఊహించేటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. దీన్ని అరణ్యము అని అంటారు. ఇది సత్యం. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. భగవద్గీతలో భగవంతుడు, నాయన ఇది అనిత్యమైనటువంటిది అరణ్యం, సంసార అరణ్యం, నిత్యమైంది కాదు. అనిత్యం, అసుఖం, సుఖం లేదు. స్వామీజీ సుఖం లేదని అంటే ఎట్లా స్వామీజీ? ఇప్పుడు సుఖం ఉండబట్టే కదా కొద్దిగా గొప్ప అల్లాడుతూ ఉన్నాం ఈ ప్రపంచంలో. అసలే సుఖం లేదంటే ఈ సన్యాసులతో వచ్చిన బాధ ఇది, ఈ భగవద్గీతతో వచ్చిన బాధ ఇది. ఎందుకని అని అసుఖం ఏంటి స్వామీజీ? సుఖమే లేదని అంటే ఎట్లా? సుఖం ఉండలేదా? ఏం లడ్డు తింటే సుఖం లేదా? సినిమా చూస్తే సుఖం లేదా? వన్డే మ్యాచ్ కటకలో చూస్తే సుఖం లేదా? లేదనే కదా ఉపన్యాసంలో కూర్చొని ఉండేది. కాబట్టి ఈ సుఖమే లేదా అని, నోనో, సుఖం ఉంది. సుఖం అల్పం బహుక్లేశ విషయగ్రాహిణాన్ రుణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమః. ఆచార్యులు వారు చెప్తారు. వేదాంత డిండిము, వేదాంత భేరి అనేటువంటి గ్రంథంలో చెప్తారు. సుఖం అల్పం, సుఖము ప్రపంచంలో లేదు, సంసారంలో లేదని కాదు, ఉంది కానీ కొద్దిగా ఉంది. అది సుఖం అల్పం. బహుక్లేశ, కానీ దుఃఖం మాత్రం విపరీతం. కొద్ది సుఖం ఉన్నట్టే ఉంటుంది, కానీ దాని తర్వాత వచ్చేటువంటి దుఃఖం మాత్రం అనంతం. గోకడం ఈజీ, ఆ తర్వాత ఉంటుంది దానికి అతంతా ఉండాలి. కానీ ఒక కవి అన్నాడు, తీటగల భాగ్యశాలికి. ఆయన చూడండి, ఆయన కవిత్వం ఎట్లుందో. అంటే భాగ్యశాలి ఎవడు ఈ ప్రపంచంలో అంటే ఎవడికైతే తీట ఉంటుందో, దురద ఉంటుందో, వాడికి మించిన భాగ్యశాలి లేదని.
తీటగల భాగ్యశాలికి వాటముగా గోళ్ళు ఉండే అంటే గోకడానికి. తరువాత చెప్తాడు ఇంకా, వేణీళ్ళుంటే బాగా గోకేసి కనుక వేడి నీళ్ళు పోస్తేనట చాలు ఈ జీవితానికి. లక్ష్మీ నృసింహ స్తోత్రం అవసరం లేదు, బ్రహ్మసూత్రాలు అవసరం లేదు, భగవద్గీత అవసరం లేదు. అవా అయితే ఏంటయ్యా వీటి వల్ల? తీటే దేవేంద్ర పదవి తిమ్మన మంత్రి, అది అక్కడ. కాబట్టి ఇంకొక దేవేంద్ర పదవి మనకు అవసరం లేదు, ఈ తీట ఉంటే చాలు. దురద ఎక్కడ చేసి చేస్తాం, ఎవరెవరి సుఖాలు వాళ్ళు. ఇవే రాగద్వేషాలు. అర్థమవుతుంది? అది గోకినంత వరకు బాగుంటుంది సార్, ఆపిన తర్వాత తెలుస్తుంది. ఏమి ఇదే సంసారం, ఇంకేదో కాదు సంసారం. కొద్దిసేపు గోక్కోవడం, తర్వాత అంతా బాధపడతా ఉండడం, అంతే, ఇంకేం లేదు సార్. వాస్తవం చెప్తున్నాను. దిస్ ఈజ్ ఇంతే సంసారం అంటే ఇంతే. సుఖం అల్పం బహుక్లేశ. అసలు సుఖం లేదని చెప్పడం లేదు ఆచార్యులు వారు. తమాషా చూడండి, భగవంతుడు కూడా భగవద్గీతలో అనిత్యం అసుఖం లోకం ఇమం లోకం, ఈ లోకం ఏదైతే ఉందో ఇది అనిత్యమైనటువంటిది, ఇంపర్మనెంట్, ఇది శాశ్వతంగా ఉండదు, అనిత్యం, మార్పు చెందుతూ ఉంటుంది, పరిణామశీలంగా ఉంటుంది, ఎప్పుడు ఏదోటి మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మన తాతగారు చూసినటువంటి ప్రపంచం ఇప్పుడు లేదు, మనం చూసిన ప్రపంచం కూడా లేదు. ఒక్కొక్క ఊరికి పోతే ఏంటండి నేను యాక్చువల్లీ టెల్లింగ్, మొన్న కరీంనగర్లో నేను ఆశ్చర్యపోయాను. కరీంనగర్కి నేను పోయి 16 సంవత్సరాలు అయింది, ఎన్నో యజ్ఞాలు చేశాను అక్కడ. కానీ మొన్న చూస్తుంటే ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సిటీ. అబ్బా ఇది కరీంనగరా అని అనిపించింది నాకు. కాబట్టి ఒక్కసారి చూసినట్టుగా ఒక్కసారి ఉండదు, ఈ మార్పు జరగడం పరిణామశీలంగా ప్రపంచం మనకు తెలుస్తూ ఉంటుంది, ఏది ఎప్పుడు ఒక విధంగా ఉండదు. కాబట్టి అనిత్యం ఇది. అసుఖం చూసారా ఎంత అందంగా అన్నాడు ఆ పదం, అసుఖం అన్నాడే కానీ నా సుఖం అనలేదు. సీ ద పాయింట్, ఓన్లీ అక్షరం. అసుఖం నా సుఖం. అసుఖం అంటే సుఖం ఎక్కువగా లేదు అని అర్థం, కొద్దిగా ఉందని అర్థం. నా సుఖం అంటే అసలు సుఖమే లేదని అర్థం. కాబట్టి సుఖమే లేదు అని భగవంతుడు చెప్పడం లేదు. అప్పుడు అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య, ఇటువంటి లోకాన్ని పొందిన తరువాత, ఇటువంటి సంసారం అనేటువంటి అరణ్యంలో ప్రవేశించిన తరువాత చేయాల్సింది ఏమిటంటే భజస్వ మాం, మాం భజస్వ, మాం సేవస్వ. నాయన నన్ను భజించు, ఎందుకని నేను నిత్యం గనక, నేను నీకు అనంత సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడిని కనుక. కాబట్టి అనిత్యమైనటువంటి ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ అల్ప సుఖాల మధ్య జీవితాన్ని అన్యాయం చేసుకోవడం కన్నా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే మాం భజస్వ. కాబట్టి అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య మాం భజస్వ అంటే రాగము ద్వేషం రెండు చూసాం ఇప్పుడు. ఇక పోతే ఏమిటంటే ఈ సుఖమల్పం బహుక్లేశ, ఇది సంసార అరణ్యం, ఇంకేం లేదు. కాబట్టి లోకం ఏదైతే ఉందో ఇది లోకం కాదు, శోకమయం. ఇది కూడా ఆచార్యులు వారు అన్నాడు, లోకం శోకహతంచ సమస్తం, విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం, లోకం శోకహతంచ సమస్తం. విద్ధి తెలుసుకో, అభిమానాలతో దుఃఖాలతో శోకాలతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీన్ని లోకం అనడం కన్నా శోకం అనడమే మంచిది. ఎందుకని శోకమయము లోకము, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. శోకమయము లోకము అనుభవించుటే మానవ జన్మము, శోకమయము లోకము అనుభవించుటే మానవ జన్మము. ఆశించడము నిరాశ చెందడము, గుండెలు పిండుతూ బ్రతకటము,
ఆశించడము నిరాశ చెందటము గుండెలు పిండుతూ బ్రతకటము లోకము కాదు స్థిరవాసము లోకము కాదు స్థిరవాసము సొంతము తెలియుట శాంతము లోకము కాదు స్థిరవాసము సొంతము తెలియుట శాంతము. ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉండినా ఏదో ఒకరోజు మనం దీన్ని వదిలిపెట్టిపోవాలి. ఎవరితో ఏ విధమైనటువంటి సంబంధాలు పెంచుకున్నా ఒకరోజు వాళ్ళైనా మనల్ని వదిలిపెట్టిపోవాలి, లేదా మనమైనా వాళ్ళని వదిలిపెట్టిపోవాలి. ఇది అనివార్య జీవన సత్యం. దీని నుంచి ఎవరు తప్పుకునేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఈ సంసారం అనేటువంటి భయంకరమైన ఘోర గహనే ఈ సంసార అరణ్యంలో మనం చరతః చరిస్తూ ఉన్నాం. ఎందుకని ఇది శాశ్వతం మాత్రం కానీ కాదు. పైగా మారోగ్ర భీకర మృగ ప్రవరార్ధితస్య. కాబట్టి మారంటే మన్మథుడు ఉగ్ర క్రూరమైనటువంటి భీకర భయంకరమైనటువంటి మృగ ప్రవర ఈ గొప్ప మృగం చేత మన్మథుడు అనేటువంటి మృగం చేత అర్ధితస్య మనం బాధింపబడుతూ ఉన్నాం. కాబట్టి ఒకవైపేమో ఈ సంసారం అనేటువంటి భయంకరమైనటువంటి అరణ్యంలో చరిస్తూ ఉన్నాం, ఒకవైపేమో ఈ కామం అనేటువంటిది కృంగదీస్తూ ఉంది. అందుకని అనేకమైనటువంటి చేయకూడదమని చేస్తూ పోతున్నాం. కామము అనేటువంటిది ప్రగతి నిరోధకం ఎప్పుడైనా సరే. కాబట్టి మనిషి ముందుకు పోవడానికి అడ్డుపడేటువంటిది ఇది. కాబట్టి దీన్ని దృష్టి నుండి ఆరంభం కావాలి, దీన్ని సరిచేయడం. కామము అనేటువంటిది ఏదైనా మనం చూసామనుకోండి, దాన్ని వాంఛిస్తాం, ఇదే కామంగా పరిణమిస్తుంది. కానీ దృష్టి నుంచి ప్రారంభం కావాలి. ఎక్కడెక్కడైతే మనం ఏదైతే ఆశిస్తూ ఉన్నామో ప్లీజ్ పునః పునః మనసి దోషం చింతయ ఆవర్తయ అన్నది శాస్త్రం. పునః పునః మళ్ళీ మళ్ళీ మనసులో ఏం చేయాలి, మన మనసులో దోషం చింతయ, ఆ విషయాల్లో ఉండేటువంటి దోషాన్ని మనం చింతించాలి. ఆవర్తయ పునః పునః చేయాలి ఆ పని. కాబట్టి ఎందుకు మన మనసు దాని మీదకు పోతా ఉంది, ఎందుకు ఈ కామోద్రేకాలన్నీ కదులుతూ ఉన్నాయి, ఏమిటి వాటి వల్ల చర్వణంగా వాటిని అనుభవిస్తూ మనం ఇంతవరకు సాధించింది ఏముంది? జీవితం నిష్ఫలమైపోవడం తప్ప నిరాశతో కృంగిపోతున్నామే, కానీ జీవితంలో పొందింది ఏమిటి? దీన్ని మనసు చింతయ ఆవర్తయ. కాబట్టి దీన్ని పునః పునః మళ్ళీ మళ్ళీ దీన్ని ఆలోచన చేయాలి అంటాడు. ఇంకేం లేదు. దీన్ని ప్రతిపక్ష భావన అంటది శాస్త్రం. అంటే ఏదైతే మనల్ని బాధిస్తూ ఉందో దానికి వ్యతిరిక్తమైనటువంటి రూపంలో ఆలోచనలు చేయడం. కాబట్టి ఒకటి చూచాం దృష్టి, ఇదే దృష్టిని సరిచేసుకుంటూ పోవడం. ఆచార్యులు వారు అంటారు భజగోవిందంలో, నారీ స్తనభర నాభి దేశం నారీ స్తనభర నాభి దేశం దృష్ట్వా మాగా మోహావేశం నారీ స్తనభర నాభి దేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చూసారా, మనసి విచింతయ వారం వారం, మనసి దోషం చింతయ ఆవర్తయ, పదే పదే మనం ఏంటి నారీ స్తనభర నాభి దేశం దృష్ట్వా మాగా మోహావేశం.
అంటే శాస్త్రం ఒక్కటి చెప్తుంది, మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి అక్కడ. ఎందుకనంటే స్త్రీలు పురుషుల విషయంలో, పురుషులు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది దృష్టితో, దృష్టి చూచేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన ఇప్పుడు మార్కండేయ మహర్షి కూర్చొని ఉంటే క్షీరసాగరంలో నుంచి లక్ష్మీదేవి వచ్చింది. పయోనిధి ఉదయం చూచాం కదా, శ్రీమత్ పయోనిధి నికేతన, ఆ పాల కడలిలో నుంచి వచ్చింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వస్తే ఎవరు కాదంటారు చెప్పండి? డబ్బు కదా. సన్యాసులకు కూడా అయ్యా ఇప్పుడు కొన్ని కోట్లు ఇస్తాడు అక్కడ అంటే సన్యాసి కూడా లేచిపోతాడు. ఎందుకంటే ధనం మీద ఉండేటువంటి వ్యామోహం. కానీ లక్ష్మీదేవి వచ్చినప్పుడు అందరూ మాకు కావాలన్నారు. కామధేను ఎవరికి పోయిందో తెలియదు, కల్పతరువును ఒకరికి తీసుకున్నారు, ఇట్లా ఒక్కొక్కరు ఒకటి తీసుకుంటూ ఉన్నారు. లక్ష్మీదేవి వచ్చాడు మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని అందరినీ కూర్చొని పెట్టారు. కూర్చున్నది, అందరూ కూర్చున్నారు. ఈమెకు ఒక పూలమాల ఇచ్చారు స్వయంవరం లాగా. అమ్మ నువ్వు ఒక్క వరుసగా చూసుకుంటా పోయింది. మొట్టమొదటి దేవతలు వచ్చి కూర్చున్నారు, మాకేయకుండా పోతుంది అని. దాటిపోయింది. ఏంటిరా మనల్ని దాటింది, ఇంకెవరు ఉండారని. తర్వాత రాక్షసులు ఉండారు, వాళ్ళని దాటిపోయింది. తర్వాత తపస్సు చేసిన తాపసులు ఉన్నారు, వాళ్ళని దాటిపోయింది. శివుడు ఉన్నాడు, శివుడిని కూడా దాటిపోయింది. కారణం ఏంటి? ఆవిడ ఆలోచన వేరుగా ఉండే. ఇదే ఎవరి ప్రపంచం వాళ్ళది. ఇలా చూసింది. ఈ దేవతలు వీళ్ళు మంచోళ్ళేను, దేవతలు గనక దైవీగుణ సంపన్నులు, బాగానే ఉంది, దేవానాం ఆశ్రిత బాగానే ఉంది. కానీ వీళ్ళు కామాన్ని జయించిన వాళ్ళు కాదు. ఇప్పుడు చూడలే, ఇంద్రుడు చూడలే, ఉదయాన్నే 4 గంటలకి ఏం పని వాడికి కాదు. ఉదయం 4 గంటలకి గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గర పోవడం ఎందుకు, కోడై కూయడం ఎందుకు, కొంప ముంచుకోవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు జరిగాయి? కాబట్టి దేవతలే కానీ వీళ్ళు కామాన్ని జయించిన వాళ్ళు కాదని దాటిపోయింది. ఆ తర్వాత రాక్షసులు ఉన్నారు, చి వీళ్ళకి కామమే కాదు క్రోధం కూడా, ఇటువంటి వాళ్ళు ఉపయోగం లేదని దాటిపోయింది. తర్వాత శివుడు కూర్చొని శివుడిని చూసింది. ఇతనిలో ఏ దోషం లేదు, కానీ ఏంది ఇది, ఈ పాములేంది, ఈ బూడిదేంది? ఒకవేళ ఇష్టపడి ఏమండి అని అంటే పాము ఏమి కారణం నేను అనుకుంటున్నా. నేను అట్లా ఏమైనా ఊహించిందో ఏమో, ఆయన్ని కూడా దాటిపోయింది. చివరగా కూర్చొని ఒక వ్యక్తి, అతను ఎవరో తెలుసా? మార్కండేయ మహర్షి. మార్కండేయ మహర్షి కూర్చొని ఉన్నాడు. అతనిలో ఏ దోషం చూడడానికి అవకాశం లేదు. సరెండర్ అయిపోవాల్సిందే లక్ష్మీదేవి. తీరా దగ్గరకు వచ్చింది, ఏమో ఆయన ఆ పని చేయకుండా ఉంటే ఆమె వేసేసి ఉండేదేమో. తర్వాత స్వామి పని ఎట్లుండేది వేరే విషయం. తీరా అక్కడికి వచ్చిన తరువాత ఆమె దగ్గరికి రాగానే మార్కండేయ మహర్షి కళ్ళు మూసాడు. ఎందుకు కళ్ళు మూసాడో తెలియదు, కానీ ఆవిడ అనుకుంటా ఉంది, భార్య ఎంతో ప్రీతిగా దగ్గరకు పోతే కళ్ళు మూసుకొని పడుకొని నిద్రపోయేటువంటి భర్త ఎందుకు నాకు, దేనికి తెలియతను, నాకు అవసరం లేదు అనుకున్నది. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? ఆయన ఎందుకు కళ్ళు మూసాడంటే, ఈవిడ చూడు ఎంత అందంగా ఉందో, ఎంత సౌందర్యంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉందో, ఈవిడే ఇట్లుంటే నా బాలకృష్ణుడు ఇంకెంత అందంగా ఉంటాడు. ఆయన సృష్టిలో ఉండేటువంటి వీళ్ళే ఇట్లా సుందరంగా గోచరిస్తూ ఉంటే, ఈవిడ్ని తయారు చేసినవాడు, సృష్టించినవాడు నా బాలకృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో అని ఆయన ధ్యానమగ్నుడు అయ్యాడట. అది ఇంకేలే దృష్టి చూచారా? నారీ స్తనబర నాభీ దేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంసవసాది వికారం మనసు విచింతయ వారం వారం. ఏముంది 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 చెప్పండి? ఇది ఒక అందమైనటువంటి గూడు అంతే. ఇక్కడ ఏమీ లేదు. అది మనసు విచింతయ, మనసులో ఆలోచనలు జరగాలి. ఇక్కడ కేవలం ఈ దేహంలో ఏముంది, దేహాన్ని కదా, అందుకని దృష్టి నుంచే స్టార్ట్ కావాలి. దృష్ట్వా మాగా మోహావేశం. కాబట్టి ఆ దృష్టిలో మోహం రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఏముంది? కేవలం మాంసం,
రక్తం, మలం, రోమాలు, ఏ మజ్జ, ఇంతకన్నా ఏముంది కనుక ఈ దేహంలో? నారీస్తనపర నాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతన్ మాంసవసాది వికారం. ఇంకంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి లోపల ఇంత మలినపూరితమైనటువంటి వస్తువులన్నీ ఉంచి పైకి ఒక అందమైనటువంటి చర్మపు పొర కప్పాడు. అంతకన్నా ఇంకేం లేదు. ఆ చర్మపు పొరను తొలగిస్తే లోపల ఉన్నదంతా కూడాను దుర్గంధ పూరితమైనటువంటి మలిన కూపం, అస్థిపంజరం. దీంట్లో సుఖమేముంది అని ఆలోచన చేసేటువంటి వాడు ఈ ఒక్క విషయంలోనే కాదు, మారహ అంటే మన్మధుడు అంటున్నాడు కాబట్టి చెప్తున్నా. కాబట్టి అదే కాదు, ఉగ్ర క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి ఆ గొప్ప మృగం, అది అందరినీ పాడు చేస్తుంది. దీని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భయంకరమైన మృగం కూడా ఎక్కడో లేదు, ఆ సంసారం అనేటువంటి అరణ్యంలోనే తిరుగుతూ ఉంది. ఆర్తస్య, హే భగవాన్ నేను దీనుణ్ణి, అది నేను దీనుణ్ణి. ఎందుకంటే ఒక యువకుడైనటువంటి సాధువు ఉంటే అతడి దగ్గరకు ఒక నర్తకి వచ్చింది. ఆమె చక్కగా హావభావ విన్యాసాలతో అద్భుతంగా నాట్యం చేసేటువంటి సౌందర్యవతి. ఆవిడ వచ్చి ఆ సాధువు దగ్గర నిలబడి, యువక సాధువు దగ్గర, అయ్యా నేను ఒక కార్యక్రమం మీద వచ్చాను. ఏమిటమ్మా అని అడిగాడు. ఆ మాట మళ్ళీ అనొద్దు, ఏమిటి అనండి చాలు, సంబోధన అవసరం లేదు అమ్మా అని. ఎందుకంటే నేను నిన్ను వివాహం చేసుకోవాలని అభిప్రాయపడి వచ్చాను. మీరు మరో రకంగా ఊహించొద్దు. ఎందుకు వివాహం చేసుకుంటున్నాను అంటే, ఏదో నాలో కామోద్రేకాలు కదిలి నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకోవడం లేదు. ఏదో అనుభవించాలనేటువంటి కాంక్ష నాలో లేదు. ఎందుకు అని అంటే, ఇంత మహామేధావి కదా మీరు, మీ ద్వారా ఒక బిడ్డ కలిగితే ఈ మేధస్సు అంతా కూడా మీతోనే అంతరించిపోకుండా మీ వల్ల కనుక ఒక బిడ్డ కనుక వస్తే వాడి వల్ల కూడాను రాబోయేటువంటి కాలంలో జ్ఞానం అందుతుంది కనుక ఆ మహా ఉద్దేశంతో నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి, మీలాంటి బిడ్డకి జన్మనివ్వాలని, అంతేగాని మరొకటి కాదు అంటే, ఆ యువక సన్యాసి అంటాడు, నిజమే, చాలా అందమైన ఆలోచన, చాలా భావగర్భితమైనటువంటి భావన, దీన్ని ఎవరూ కాదనడానికి అవకాశం లేదు. కానీ ఒక్క మాట చెప్తాను, అటువంటి బిడ్డకు నువ్వు జన్మనివ్వాలి అని అంటే ఎంత టైం పడుతుంది? ఎన్ని నిమిషాలు గంట, ఎన్ని గంటలు రోజు, ఎన్ని రోజులు మాసం, ఎన్ని మాసాలైతే సంవత్సరం. ఈ పిల్లవాడు వచ్చేటప్పటికి, జ్ఞానం కలిగేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 15-20 సంవత్సరాలు. ఎంత కాలం వేస్ట్ అయిపోతా ఉంది. ఎందుకమ్మా పిచ్చిదానా, నీకు కావాల్సింది అంతా అటువంటి బిడ్డకు జన్మనివ్వాలనే కదా. దానికి ఇంత టైం వృధా చేసుకోవడం ఎందుకు? ఈ క్షణాన్ని నీకు గలిగిపోతాడు. ఎందుకని? నన్నే నీ బిడ్డగా అంగీకరించవచ్చు కదా, నన్ను నీ బిడ్డగా తీసుకుంటే ఇంకేం కావాలి ఈ ప్రపంచంలో? ఈ క్షణంలోనే నీ సమస్య పరిష్కారం అయిపోతుంది కదా అంటాడు. దృష్టి నుంచి మారాలి. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేతు బ్రహ్మమయం జగత్. ఎప్పుడైతే మన దృష్టి జ్ఞానాకారం అయిపోతుందో కనిపించేదంతా బ్రహ్మస్వరూపంగానే ఉంటుంది. కాబట్టి ఈ మన్మధుడనేటువంటి మహామృగం కూడా తిరుగుతూ ఉన్నాడు. ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య, నేను దీనుణ్ణి. ఆర్తస్య మత్సర నిదాఘ, నిదాఘ అంటే గ్రీష్మం, వేసవి కాలంలో ఉంటుంది చూసారా, అది ఆ బాధ. కాబట్టి మత్సరము, మాత్సర్యము, ఈర్ష అనేటువంటి గ్రీష్మము చేత నిపీడితస్య, పీడింపబడుతూ ఉండేటువంటి వాడిని. కాబట్టి మత్సరము అనేటువంటిది, మాత్సర్య అంటే అసూయ, ఈర్ష. ఏంటి? గుణం కనపడుతూ ఉండిన, గుణేషు సత్యపి పరేషు దోషారోప అసూయ. అది జలసి అంటే ఇంకేదో కాదు. వాళ్ళల్లో మనకు గుణాలు కనపడుతూ ఉండినా, సుగుణాలు కనపడుతూ ఉండినా, తమాష చూడండి, సుగుణాలు కనపడుతూ ఉండినా దోషాలు చూస్తూ ఉండడం. ఒకవైపు సుగుణాలు కనపడుతున్నాయి, అయినా కూడాను దోషాన్ని ఆరోపిస్తూ పోవడం. దోషారోప అసూయ. శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, హే దుర్యోధన ఇట్రా, ధర్మరాజు ఇట్రా, మీ ఇద్దరికి ఒక చిన్న పరీక్ష పెడతాను చిన్నప్పుడు. కాబట్టి మీరు వెళ్ళి
ఒకరితో ఇద్దరు కలిసి వెళ్లకుండా ఇద్దరు వేరుగా ఇని మన రాజ్యంలో ఎంతమంది మంచివాళ్ళు ఉండారో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉండారో వాళ్ళని ఒకసారి సెన్సస్ జనాభా లెక్కలు తీసుకొని రమ్మని పంపించాడు. ఆ రోజుల్లోనే పోయారు ఇద్దరు. వచ్చారు. వచ్చిన తర్వాత దుర్యోధనుడిని అడిగాడు, నువ్వు ఇందుకే కష్టపెట్టడానికి పంపించావేమో కృష్ణ, ఎంతమంది చెడ్డవాళ్ళు ఎంతమంది మంచివాళ్ళు తెలుసుకొని రమ్మన్నావు, అసలు మంచివాడు ఒక్కడు లేడన్నాడు. ఎందుకని? ఎవరిని చూసినా ఏదో ఒక లోపం. స్వామీజీలో కూడా లోపమే. ఎందుకని? ఉపన్యాసం మధ్యలో ఎవడన్నా నడవమను, స్వామీజీ కథ బయటపడుతుంది కాబట్టి కోపడతాడు. ఎందుకని? మధ్యలో నడిచారు అని. ఒకప్పుడులే, ఇప్పుడు అది కాదు కదా. ఇది మార్పు, పరివర్తన, వ్యక్తుల్లో పరివర్తన వస్తుంది కదా. నాలో కూడా వచ్చింది అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఎవ్వడూ నాకు ఒక్కడు కూడా మంచివాడు కనపడలేదని దుర్యోధనుడు చెప్తే తరువాత వచ్చాడు కొంతకాలానికి ధర్మరాజు. అయ్యా ధర్మరాజు, నువ్వు వెతకడానికి పోయావు కదా, ఎంతమంది మంచివాళ్ళు ఎంతమంది చెడ్డవాళ్ళు అంటే, కృష్ణ నాకు ఒక్కడు కూడా చెడ్డవాడు కనపడలేదు కృష్ణ. ఎందుకని? ఏ వ్యక్తిని చూసినా ఏదో ఒక మంచి కనపడతానే ఉంది అంటాడు, ఏదో ఒక మంచి సుగుణం. అర్థం కాలే? కాబట్టి ధర్మరాజుకి ఎక్కడికి పోయినా ఒక మంచే కనపడింది, దుర్యోధనుడికి ఎక్కడ పోయినా చెడే కనపడింది. మనలో ఏది ఉంటే అదే ఈ ప్రపంచంలో గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈర్ష మత్సరం అనేటువంటిది, అందుకే ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, సూదిలాగా ఉండద్దు బెచ్చం. కాబట్టి దారంలాగా ఉండని అంటే, ఇంతకుముందు చేట జల్లెడు కదా, దానికి జోడిస్తున్నా నేను. సూదిలాగా ఉండద్దు అంటే సూది కుట్టే స్వభావం. సూది ఏం చేస్తుంది చూడండి, రంధ్రం వేస్తూ పోతుంది, అంతే కదా. ఇప్పుడు గుడ్డ కుట్టుకుంటూ ఉంటారు నాయన పూర్వం. ఇప్పుడు చినిగితే కుట్టుకోవడం కాదు, చినిగిందేమో అనే సందేహం వస్తేనే పారేస్తాడు. కానీ నేను చెప్పేది పూర్వ విషయం. కాబట్టి గుడ్డలు కుట్టుకునేవాళ్ళు అమ్మగారులు. అలా కుడితే ఇది రంధ్రం వేస్తూ పోతుంది సూది. దానికి రంధ్రాన్వేషణే ప్రధానం, ఇంకేం లేదు, రంధ్రం వేయడమే. కానీ దారం చెప్తుంది రంధ్రం వేయడం కాదు, దాన్ని పూడ్చుకుంటూ పోవాలని. సూది దాన్ని రంధ్రం వేస్తూ పోతే దారం దాన్ని పూడ్చుకుంటూ వస్తుంది, చూసారా. కాబట్టి సూదిలాగా ఉండద్దు, దారంలాగా ఉండు. కాబట్టి ఎక్కడైనా మంచినే చూడు. ఏమైంది? సరేనా? ఇప్పుడు నిజమే, క్లాప్స్ కొట్టినంత మాత్రాన ఉపయోగం లేదు నాయన. అది మనం అప్రిషియేషన్. అది ఇప్పుడు నేను చెప్పేది మీకు నచ్చింది అనుకోండి, అప్రిషియేట్ చేయడానికి క్లాప్స్ కొడతారు. కానీ నేను చెప్తున్నా, అదే దేనికోసమైతే మనం చప్పట్లు కొట్టామో అదే కనుక జీవితంలో ఆచరిస్తే ఇక ఆనందానికి అవధులే లేవు. సరేనా? అప్పుడు మనం చప్పట్లు కొట్టిన అవసరం లేదు, మనల్ని చూసి ఇతరులు కొడతారు చప్పట్లు. ఇది కదా జీవితం, ఈ విధంగా కదా ఉండాలి అని అనుకుంటారు. ఎప్పుడు కూడాను ఆ విధంగా జీవించాలి, దోషాలు చూస్తూ బ్రతకూడదు. దోష వస్తువు జగతిలో లేదు, దోష వస్తువు జగతిలో లేదు. దోషముంటే ఏమైందిరా నీకు? దోష వస్తువు జగతిలో లేదు, దోషముంటే చూచువారి తీరులో ఉంది. దోష వస్తువు జగతిలో లేదు, దోషముంటే చూచువారి తీరులో ఉంది. ఏది దోషము ఏది లోపము, ఏది దోషము ఏది లోపము, విశ్వమంతా బ్రహ్మమయము. ఏది దోషము ఏది లోపము, విశ్వమంతా బ్రహ్మమయము. పొరలు కరిగి తెరలు తొలగితే, పొరలు కరిగి తెరలు తొలగితే దర్శనీయము దైవ మహిమా. పొరలు కరిగి తెరలు తొలగితే దర్శనీయము దైవ మహిమా. దోష వస్తువు జగతిలో లేదు,
దోషముంటే చూచువారి తీరులో ఉంది. మనం చూసేదాన్ని బట్టి అంతా కనిపెడుతూ ఉంది, ఇంకేం లేదు. ద్వేషం ఏమైంది నాయన? అదే కాదు, మనం ఇతరులను ద్వేషించకుండా ఉండడమే కాకుండా ఇతరులు మనల్ని ద్వేషించినప్పుడు కూడా కలత చెందకుండా ఉండాలి. దీంట్లో రెండు ఉన్నాయి. దిస్ ది మీనింగ్ ఇంప్లైడ్. ఇప్పుడు మనం ఇతరులను ద్వేషించడం ఏంటి? వాళ్ళు మనకు గిట్టకపోవడం వల్ల. వాళ్ళు మనకు గిట్టకపోవడం అంటే మనలో సంఘర్షణ ప్రారంభమైంది. ఒకవేళ ఇతరులను మనం నిందించారనుకోండి, అప్పుడేంటి? అప్పుడు కూడా సంఘర్షణే కదా. వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు ఇట్లా, నన్ను ఇట్లా ఎందుకు బాధించారు, ఇది తమాషా. కాబట్టి అందరినీ విమర్శిస్తారు నాయన. విమర్శల్ని తట్టుకునే వాళ్ళే, అంటే తట్టుకోవడం అంటే విమర్శల్ని అర్థం చేసుకోవాలి, ఇంకేం లేదు. మనం ఇతరులను విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకని? అతనిలో ఉండే చెడు అది. కాబట్టి చెడు అనేటువంటి బీజం అతనిలో ఉంది. కానీ అతన్ని ద్వేషించడం వల్ల ఆ చెడ్డ బీజం ఏదైతే ఉందో అది మనలో పెరుగుతూ ఉంది. వచ్చిన బాధ అది. బీజం అక్కడ ఉంది, కానీ ఇక్కడ మొక్కగా పెరుగుతూ ఉంది. ఇది మహావృక్షం కూడా అయిపోతుంది ఒక దశలో. మనం నిగ్రహించలేనటువంటి స్థానం పరిస్థితుల్లో ఇది చేరిపోద్ది. కాబట్టి ఎవరిలో దోషం ఉంటే, ఏ కట్టిలో ఉండేటువంటి అగ్ని ఆ కట్టినే దగ్ధం చేస్తుంది. ఎవరిలో ఉండేటువంటి ద్వేషం, ఎవరిలో ఉండేటువంటి అసూయ వాళ్ళని కృంగదీస్తుంది. అదంతా మనసులో పెట్టుకొని మనం ద్వేషాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకని? ఎవరిని ఎవరు విమర్శించరు చెప్పండి? ఎవరిని విమర్శించరు? లేదా ఈరోజు వదిలేయండి ఇక్కడికి నాయన. ఈ రోజు నుంచి అందరం వదిలేస్తాం. ఎవరైనా మనల్ని విమర్శిస్తే నవ్వడానికి మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు సుందర సత్సంగ సభ్యులు. ఏంటి స్వామీజీ వాడు తిడుతూ ఉంటే, ఇప్పుడు వాడు ఏదైతే అంటున్నాడో మనల్ని, అది ఆ లక్షణం మన దగ్గర ఉందా? ఫస్ట్ క్వశ్చన్. ఉందా? అది ఉండకూడనిది కదా. అందుకని కదా వాడంటే నీకు బాధగా ఉంది. కాబట్టి ఆ లక్షణం ఉండకూడనిది గనక, అది గనక మన దగ్గర ఉంటే దాన్ని లేకుండా చేసుకుంటాం. ఒకవేళ మన దగ్గర లేదనుకోండి, లేని దాన్ని వాడు అన్నాడు అనుకోండి, ఎట్లాగో మన దగ్గర లేదు కదా, అది ఎక్కడుంది? ఇప్పుడు వాడి దగ్గర ఉంది, వాడు పడతాడు బాధ, మనకెందుకు వచ్చిన బాధ? లేలే. నేను కొందరు నాతో పూర్వం అనేవాళ్ళు, స్వామీజీ అతను నిన్ను విమర్శించాడు, స్వామీజీకి శాస్త్రం రాదన్నాడు, ఇట్లన్నాడు, వాడెంత మూర్ఖుడు, అలా ఇలా, వాడికి ఏం తెలుసు శాస్త్రం, స్వామీజీకి రాదన్నాడు. నేనన్నా ఏంటయ్యా ఇప్పుడు? మిమ్మల్ని విమర్శించాడు, మాకు మీ శిష్యులుగా మాకు బాధగా ఉందని. నేను చెప్పిన, నీ గురువుగా నాకు బాధగా ఉంది. దేనికి ఎంతమందిని గురించి ఈ విధంగా బాధపడతావు నువ్వు? నీకు ఒక్కటే చెప్తాను విను. అయితే మీకేం అనిపించడం లేదా స్వామీజీ వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తే అని అంటారు. దానికి నేను ఒకటే చెప్పిన, 19వ సంవత్సరంలో వేదిక ఎక్కాను. మొదటి గీతా జ్ఞాన యజ్ఞం చేసినప్పుడు నా వయసు 19. సరేనా? ఆ రోజు నుంచి యజ్ఞాలు చేస్తే ఇప్పటికీ 239 జ్ఞాన యజ్ఞాలు చేశాను. మన యజ్ఞాలు చిన్నవి కాదు, మీకు తెలుసు. లక్షలాది మందిని ప్రభావితం చేసేటువంటి యజ్ఞాలు 239 అంటే చిన్న విషయం కాదు. నేను ఎప్పుడూ కార్యకర్తలకు కూడా మనసులో ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటా, కృతజ్ఞుడిగా ఉంటా. ఎందుకని? ఇంతంత కార్యక్రమాలు చేశారు కదా, వాళ్ళు చేయకుండా ఉంటే నేను ఎలా చేయగలను? మళ్ళీ ఏదన్నా కాస్త నాకు టైం మిగిలితే ఆ కాలాన్ని వృధా చేయకుండా గ్రంథాలు రాశాను. 1 కాదు 2 కాదు, భారతం రాశాను, భాగవతం రాశాను, రామాయణం రాశాను, భగవద్గీత రాశాను. ఏం కావాలి? ఇవన్నీ వ్యాఖ్యానపూరితంగా రాశాను. ఆ తర్వాత శంకర గ్రంథాలు అనేకం రాశాను. ఏదో భగవంతుడు కాస్త పాడగలిగేటువంటి శక్తి కూడా ఇచ్చాడు గనక అనేక పాటలు రాసే శక్తిని ఇచ్చాడు, పాడే శక్తిని ఇచ్చాడు కనుక ఉన్నది మాట్లాడుతున్నా. ఎవరు కాదంటారు దీన్ని? కాబట్టి రాశాను. ట్యూన్ చేసే శక్తి కూడా ఇచ్చాడు కనుక ఉదయం తిరుపతిరావు అన్నట్టుగా ట్యూన్ చేశాను, పాడాను. విపరీతంగా ప్రజల్లోకి ప్రాచుర్యాన్ని పొందే. సరేనా? ఇన్ని జరిగిన తర్వాత వాడెవడో ఒకడు భూమికి భారం గాలికి అడ్డం, వాడు నన్ను అన్నాడని నేను బాధపడితే దేనికయ్యా ఈ జ్ఞానం అంతా? ఒక్కటే గుర్తుపెట్టుకో, కేవలం వాడు విమర్శించడం వల్ల నేను గనక బలహీనపడిపోయేటట్లయితే,
నా గౌరవం కనుక తగ్గేటట్లయితే ఆ గౌరవం ఉన్నా ఒకటే పోయినా ఒకటే, అంతే. ఎందుకని అది గౌరవం, అది ఎందుకని వాడికి మాత్సర్యం. అదే నాయన, మత్సర నిదాగ నిపీడితస్య, అది మత్సరం, అది మాత్సర్యం, జలసి, హేట్రెడ్. దానికి ఏం చేస్తాం మనం చెప్పండి? వాస్తవం చెప్పంటారా? ఒక్కొక్కసారి నా మీద నాకే ఈర్ష్య వస్తుంది, ఇప్పుడేం చేయాలి? నా మీద నాకే అసూయ వస్తుంది నాయన. కాబట్టి ఇన్ని లక్షణాల్ని ఈ దిక్కులేని వాడికి ప్రసాదించిన వాడిని అనుకోవాలి. నన్ను కాదు, విమర్శ నాకు కాదు, సర్వసామాన్యమైనటువంటి వాడిని నేను, సాధువుని, దిక్కులేనటువంటి వాడిని జీవితంలో. అటువంటి నాకు ఇన్ని లక్షణాలని కల్పించాడంటే ఆయన్ని అనుకోవాలి. అయ్యా ఈ ఉండబట్టే కదా వాడు విమర్శిస్తున్నాడు, ఇవి నువ్వు ఇస్తేనే కదా నాకు వచ్చాయంటాడు. ఆయన అంటాడు, నన్ను విమర్శించడం లేదా? మై క్యా కరు కాదయ్యా, నిన్నేది విమర్శించేది, నన్ను విమర్శించడం లేదా? ఇప్పుడు కాదు, అప్పుడు కూడా. దుర్యోధనుడు ఒక క్షణం వదిలిపెట్ల, ప్రతిరోజు పేపర్లలో హెడ్లైన్స్ నాదే ఆ రోజుల్లో. సరేనా? నేనేమన్నా బాధపడ్డానా? లేదు స్వామి, నా శిష్యుడిగా నువ్వు కూడా బాధపడబాకు. అట్లాగే స్వామి, ఆయన శిష్యులుగా మీరంతా కూడా బాధపడబాక. వద్దు, మనకు వద్దనే వద్దు. ఇది మనం ఉన్నాం, మన జ్ఞానం ఉంది, మన భగవంతుడు ఉండండి ఆయన, అంతే, ఇంకేమీ లేదు. రెండవది అవసరమేం లేదు. టైం అయిపోయింది, 7 o'clock అయింది. కాబట్టి వీటి విషయంలో ఇప్పుడు వదిలేసిపోండి. ఇది నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మీకు నేను టీచ్ చేస్తూ ఉన్నాను అంటే ప్రబోధ సమయే, అట్ ద టైమ్ ఆఫ్ టీచింగ్, బోధించేటప్పుడే మార్పు రావాలి అనే ప్రయత్నంతోనే నేను ఎప్పుడు బోధించేవాడిని, మీకు తెలుసు. ఇది కూడా ఈరోజు వదిలేస్తాం. బుద్ధుడు పోయి శిష్యుడు చెప్పాడు, అతుల అనేటువంటి శిష్యుడు బుద్ధుడి దగ్గరకు పోయి చెప్పాడు, గురుదేవా, మీరు ఎవరిని హింసించినటువంటి వాళ్ళు, మిమ్మల్ని కూడా వాడు విమర్శిస్తున్నాడు ఒకడు, కాబట్టి ఈ విమర్శలు ఏంటి అని అంటే, అతుల, దిస్ ఈజ్ నాట్ అన్ ఓల్డ్ సేయింగ్, ఇట్స్ నాట్ ద సేయింగ్ ఆఫ్ టుడే. ఇది ఈ రోజుది కాదు నాయన, ఇది ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు పుట్టుకొచ్చినటువంటిది కాదు. ఈ ఈర్షలు, ద్వేషాలు ఇవన్నీ కూడాను. దే బ్లేమ్ ద మ్యాన్ హూ ఈజ్ సైలెంట్, దే బ్లేమ్ ద మ్యాన్ హూ ఈజ్ టాకటివ్, దే బ్లేమ్ ద మ్యాన్ హూ ఈజ్ సైలెంట్. బుద్ధుడు చెప్పిన మాట, ఇంగ్లీష్లో చెప్తున్నానులే. కాబట్టి ఎవడైతే నిశ్శబ్దంగా ఉంటాడో వాడికి మాటలే రావు అని విమర్శిస్తుంది ఈ లోకం. దే బ్లేమ్ ద మ్యాన్ హూ స్పీక్స్ టూ మచ్, దే బ్లేమ్ ద మ్యాన్ హూ స్పీక్స్ టూ లిటిల్. కాబట్టి ఎక్కువగా మాట్లాడేవాడిని విమర్శిస్తారు, అసలే మాట్లాడిన వాడిని విమర్శిస్తారు, కొద్దిగా మాట్లాడేవాడిని విమర్శిస్తారు. నో మ్యాన్ కెన్ ఎస్కేప్ బ్లేమ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో దోషారోపణ అనేటువంటి దాన్ని ఎవ్వడు తట్టుకోలేడు. మనకు కావలసింది దోషం కాదు, మనకు కావలసింది తోషం. అదే సంతోషం, సమ్యక్ తోషం, సంతోషం. అది కావాలి అంటే మనం ఇతరులను విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తారు. అట్లాగే మనం అనుకోండి, మనల్ని ఎవడైనా విమర్శించాడని కూడా బాధపడడానికి అవకాశమే లేదు. ఎందుకని, మనలో అది దోషం ఉంటే మనం తీసేసుకుంటాం. ఒకవేళ దోషం లేకపోతే అది విమర్శించిన వ్యక్తికి సంబంధించిందే కానీ మనకు సంబంధించింది కాదు. నో, క్లోజ్ చేస్తున్నాను కనుక మీరందరూ నాకు మాట ఇవ్వండి. ఇళ్లల్లో కూడా సరేనా, తోడికోడలు ఎట్లా అన్నది, వాళ్ళు ఎట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు, బావుమరిది ఎట్లా అన్నాడు, ఏమొద్దు, ఎవడు ఏమైనా అన్ని దాని ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా మీరందరూ ఉండాలని, ఉంటారని నేను ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ, ఆశీర్వదిస్తూ ఈనాటి ఉపన్యాసాన్ని సమాప్తం చేస్తూ ఉన్నాను. ఓం పూర్ణ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति।